పంది మాంసం తినకూడదు అని పోయినసారి మీకు నేను తెలియజేశాను. ఈరోజు మనము నిర్గమాకాండం నుంచి లేవియాకాండంకి వెళ్ళబోయే ముందు కొన్ని ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగగలరు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దయచేసి అడగవలసిందిగా కోరుతున్నాను నేను. ఎనీ క్వశ్చన్స్ దట్ యూ హ్యావ్? ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ప్రత్యక్ష ఉదాహరణ గురించి మనం చాలా చక్కని అద్భుతమైనటువంటి వివరణ తెలుసుకున్నాము, వీడియోస్ చూసాము. ప్రత్యక్ష గుడారంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లా ఇమిడి ఉన్నారో అసలు ఆ సంగతులన్నీ కూడా అసలు వండర్ఫుల్ థింగ్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ లాస్ట్ టైం. మరి ఈరోజు మరి మనము లేవియాకాండంకి వెళ్తున్నాం. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? ఓకే, ఐ కన్సిడర్ దట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. ఆల్ రైట్, లేవియాకాండంకి వెళ్దాం. లేవియాకాండం అనేటువంటి పేరు లేవీల యాజకత్వము లేకపోతే వాళ్ళ యొక్క బలి అర్పణల గురించి, వారి నియమ నిబంధనల గురించి ఉంది కాబట్టి యాజకుల శాస్త్రం అని లేదంటే అర్పణల శాస్త్రం అని లేవియాకాండము అంటారు. లేవియాకాండము అంటారు అంటే ఎందుకంటే అర్పణల గురించి, బలుల గురించి, వాళ్ళ యాజకత్వం గురించినటువంటి అనేకమైనటువంటి విశేషాలు లేవియాకాండంలో ఉన్నాయి కనుక. ఇది రాయబడిన కాలం కూడా 1445 నుండి 1444 BC, అంటే ఈ క్రీస్తు పూర్వం 1445 సంవత్సరంలో ఈ పుస్తకము రాయబడింది. ఓకే, అంటే మార్గ మధ్యలో వారు ఇశ్రాయేలు ప్రజలు కనాన్ దేశానికి వెళ్తున్నటువంటి ఆ సమయంలో ఈ యొక్క పుస్తకము రాయబడింది. ఓకే, అండ్ దెన్ ఆరాధన పద్ధతులను తెలియజేయడానికి దీని ఉద్దేశం అన్నమాట. ఆరాధన పద్ధతులను తెలియజేయడానికి, పరిశుద్ధ జీవితం జీవించడానికి, రాబోతున్న రక్షకుల గురించి ప్రవచనాత్మకంగా తెలియజేయడానికి యెహోవా దేవుడు మోషే చేత ఈ యొక్క లేవియాకాండాన్ని రాయించారు. సో ఇందులో ఆరాధన పద్ధతులు ఉంటాయి, ఎలా ఆరాధించాలి దేవుణ్ణి, ఆ తర్వాత ఎలాంటి బలులు ఉంటాయి, ఏంటి సంగతులు, అవన్నీ కూడా అక్కడ మనం డిస్కషన్లో మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత పరిశుద్ధ జీవితం అంటే ఎలా మనం పరిశుద్ధంగా జీవించాలనే దాని గురించి కూడా మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మనకి కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత రాబోతున్నటువంటి రక్షకుని గురించి ప్రవచనాత్మకంగా తెలియజేయడం అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ గురించి, ఆయన నరావతారిగా రాబోతున్నాడు అనే దాని గురించి, లేదంటే ఆయన వచ్చి చేసేటువంటి త్యాగం గురించి, వాటన్నిటి గురించి మనకి ఆ లేవియాకాండంలో ప్రవచనాత్మకంగా ఉదాహరిస్తూ మరి దేవుడు రాయించాడు. ఓకే, సో గ్రంథ విభజన గురించి మనం చూస్తే ఈ గ్రంథంలో మనకి 1 నుంచి 17 అధ్యాయాలు పరిశుద్ధంగా దేవుణ్ణి ఎట్లా ఆరాధన చేయాలి, ఎలా బలులు ఉంటాయి, ఎన్ని బలులు ఉంటాయి, దాని నియమావళి ఏంటి, యాజకులు ఎలాంటి నియమావళిని వారు పాటించాలి, అది 8వ అధ్యాయం 10వ వరకు, 8వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు యాజకుల యొక్క నియమావళి గురించి మరి దేవుడు రాయించాడు. ఆ తర్వాత ప్రజలు ఎలాంటి భక్తిపరంగా దేవుని యొద్దకు రావాలి అనే దాని గురించి 11వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ తర్వాత బలిపీఠం యొక్క నియమావళి అంటే బలిపీఠం యొద్దకు ప్రజలు వచ్చినప్పుడు లేదా యాజకులు వచ్చినప్పుడు ఎలాంటి మనసుతో రావాలి, లేకపోతే ఎలాంటి నియమావళి వారు పాటించాలనేటువంటి దాని గురించి 14 నుంచి 17 అధ్యాయాల వరకు మరి అక్కడ రాయడం జరిగింది. ఆ తర్వాత పరిశుద్ధ జీవితపు ప్రాముఖ్యత మనకి 18 నుంచి 27 అధ్యాయాలు ఉంటుంది. అంటే లేవియాకాండం మొత్తం కూడా 27 అధ్యాయాలు. అందులో మరి పరిశుద్ధ నియమావళి, ఇతర నియమావళి గురించి కొన్ని చట్టాలు, కొన్ని భక్తిపరమైనటువంటి సూచనలు అన్నీ కూడా ప్రజలకు కూడా దేవుడు ఈ యొక్క లేవియాకాండంలో మరి దైవదాసుల ద్వారా ఇచ్చారు. ఓకే, సో ఇందులో మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే బలులు లేక అర్పణలు. బలులు లేక అర్పణలు ఇవ్వడంలో 2 ప్రాముఖ్యమైన ఉద్దేశాలు దాగినాయి. అవేమనగా మన ధ్యానములు, ప్రార్థన ద్వారా దేవునికి కృతజ్ఞత స్తుతులుగా చెల్లించుట కొరకు, మరియు మన పాపములను దేవుని ముందు ఒప్పుకొనుటకు మానవుడు తన జీవితాన్ని దేవునికి అర్పించవలనే దానికి సూచనగా జంతువులను బలి అర్పించేవారు. ఓకే, సింపుల్గా ఒక మాట చెప్తాను, అందరూ ఒకసారి నా వైపు వినండి. ఓకే, టెక్స్ట్ బుక్ కాదు కానీ నా వైపు వినండి, జాగ్రత్త ఉందాం. అదేనంటే ఇప్పుడు అసలు భూమి మీద జరిగినటువంటి మొట్టమొదటి బలి ఏది? ఎవరైనా ఆన్సర్ చేయండి.
భూమి మీద జరిగిన మొట్టమొదటి బలి ఏది? హేబేలు అర్పణ. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? చెప్పండి. ఉమ్, ఏదైనా వనంలో. ఓకే, భూమి మీద జరిగినటువంటి మొట్టమొదటి బలి. థ్యాంక్ యూ అండి. మొట్టమొదటి బలి ఏంటయ్యా అంటే, కోర్స్ అది బలిగా రాయబడకపోయినా జరిగింది అదే. ఆదాము హవ్వల యొక్క సిగ్గును కప్పడానికి, వారు పాపం చేసి సిగ్గు తెచ్చుకున్న తర్వాత వాళ్ళు అంజూరపు ఆకులతో కచ్చరంలు కట్టుకుంటే దేవుడు వాటిని తీసివేసి వాటికంటే బెటర్గా దేవుడు వారి సిగ్గును కప్పడానికి చర్మపు చొక్కాలను తొడిగించి ఇచ్చాడు. సో ఆ చర్మపు చొక్కాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఒక బలి అనేటువంటిది ఏదైనా వనంలో జరిగింది. ఓకే, నౌ లిసన్ కేర్ఫుల్లీ. అసలు ఆదాము హవ్వలు ఏదైనా నుండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అర్పించడాన్ని బట్టే కయ్యోని హేబెల్కి యెహోవా దేవుడు అనేటువంటి వాడు ఒక ఆయన ఉన్నారు, ఆయనకి బలి అర్పించినటువంటి జ్ఞానం అనేటువంటిది వచ్చింది. ఎందుకంటే తల్లిదండ్రులు చూసి వాళ్ళు నేర్చుకున్నారు. అంతేగాని తల్లిదండ్రులు చేయకపోతే వాళ్ళకే తెలుస్తుంది, ఎవరికి? కయ్యోని హేబెల్కి. సో మనకి ఆదాము హవ్వలు బలి అర్పించినట్లు రాయబడకపోయినా ఇట్స్ అ కామన్ సెన్స్ విచ్ షుడ్ అండర్స్టాండ్. రాయబడకపోయినా అది అర్థమవుతుంది మనకి. ఏంటంటే కయ్యోని హేబెలు బలి అర్పించడానికి వచ్చారు అంటే యెహోవా దేవునికి, వాళ్ళు తమ తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్నారు. వాళ్ళకి నేర్చుకున్నారు, దేవుని దగ్గర నేర్చుకున్నారు. దేవుడు ఎక్కడ చేశాడు? ఏదైనా వనంలో చేశాడు. సో ఏదైనా వనంలో మొట్టమొదటి బలి అనేటువంటిది జరిగింది. అది మీకు గమనించాల్సింది ఏంటంటే, ఏదైనా వనంలో జరిగినటువంటి బలి అర్పణ దగ్గర నుండి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణించేంత వరకు జరిగిన బలులన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణాన్ని చూపించేటువంటి సూచనలై ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్ ఈస్ ద సింబాలిజం ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో నిజమైన లోకపాపను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వచ్చేంత వరకు వాళ్ళు గొర్రెలను, కోడెలను, ఆవులను, ఇంకా వాటెవర్, పిట్టలను, పిచ్చుకలను, వాటెవర్, వాళ్ళందరూ కూడా బలి అర్పించి యెహోవా దేవుని దగ్గర నుంచి కొంతకాలం వారు క్షమాపణను, శాంతిని, సమాధానం పొందుకున్నారు. అలా దేవుడు ఏర్పరిచినటువంటి ఒక ప్రణాళిక. ఎందుకంటే మానవుల యొక్క రక్తము పాప సహిత రక్తం, పాపంతో నిండుకుంది కాబట్టి వాళ్ళలో ఎవరు చనిపోయినా కానీ రక్షణ రాదు. పాపరహిత రక్తం కలిగినటువంటి వాడు రావాలి, అది యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వస్తాడని ఆల్రెడీ ఆదికాండం 3:15 అది నిన్ను తల మీద కొట్టినటువంటి ప్రవచనం ద్వారా యెహోవా దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తాడనే విషయాన్ని అక్కడ ఆల్రెడీ చెప్పాడు. సో ఆ విషయాన్ని ఆ విషయం నెరవేరబడేంత వరకు కూడా ఆగాలి కదా. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. సో ఆ విషయం నెరవేరబడేంత వరకు ఆగాలి కాబట్టి మరి ఆ లోపున మరి ప్రజలు దేవుని యొద్దకు రావాలంటే వాళ్ళు బలి అర్పణలతో రావాలి. అవి తాత్కాలికమైనటువంటి. సో గమనించండి, తాత్కాలికమైనవి. బలి అనేటువంటిది పాత నిబంధనలో తాత్కాలికం, కానీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ బలి ఏదైతే ఉందో అది శాశ్వతం. అండ్ అది ఒక్కసారే సర్వ ప్రపంచానికి, సర్వ మానవాళికి సరిపోయేటువంటి గొప్ప రక్షణ తీసుకొచ్చేటువంటి బలి అర్పణ. ఓకే అండి. సో దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అండ్ ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లెట్స్ టాక్ అబౌట్ ది హిస్టరీ ఆఫ్ బలుల గురించి మనం మాట్లాడుకుంటే, కోర్స్ ఏదైనా వనంలో మొట్టమొదటి బలి, తర్వాత కయ్యోని హేబెల్ అర్పించారు. ఆ తర్వాత మనం చూస్తే నోవహు మనకి అర్పిస్తాడు. ఎప్పుడంటే అది 9వ అధ్యాయంలో ఆయన జలప్రళయం నుంచి బయటకు వచ్చిన తర్వాత పవిత్రమైనటువంటి జంతువుల్లోంచి కొన్నిటిని, పక్షుల నుంచి కొన్నిటిని తీసుకొని ఆయన యెహోవా దేవునికి బలి అర్పిస్తాడు. అక్కడ మనకి మళ్ళీ ఒక బలిపీఠం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. కానీ బలిపీఠము అని బైబిల్లో రాయబడినటువంటి ఫస్ట్ ఎక్కడ రాయబడింది ఎవరికైనా తెలుసా? బలిపీఠము అని ఎక్కడ రాయబడింది తెలుసా మీకు? ఓకే, ఆదికాండం 9వ అధ్యాయం. ఆదికాండం 9వ అధ్యాయము నోవహు బయటకు వచ్చిన తర్వాత ఒక బలిపీఠము కట్టి అని ఉంటుంది. సో ఫస్ట్ బలిపీఠం అనే మాట, బలిపీఠాలు అంతకుముందే కట్టబడినాయి కాబట్టే కయ్యోని హేబెల్ అందరూ అర్పించారనుకోండి. బట్ మాట, బలిపీఠం అనే మాట, పదం మనకి ఆదికాండం 9వ అధ్యాయంలో మొట్టమొదటి కనబడుతుంది. అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే బట్ ఎనీవే అంతకుముందు నుంచే మరి వాళ్ళు అర్పణలు అర్పిస్తూ వచ్చారు.
అండ్ నోవహు అర్పించాడు. నోవహు తర్వాత మనం చూడగలిగింది ఎవరయ్యా అంటే అబ్రహాము. అబ్రహాం తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు, ఆ తర్వాత ఇగో ఈ యొక్క ఎర్ర సముద్రం దాటడం, వాళ్ళందరూ బయటికి రావడం, ఆ తర్వాత యూనో వాళ్ళు కనాన్ దేశం ప్రవేశించిన తర్వాత ఏమంటారు మార్గం మధ్యలో దేవుడు గుడారంను నిర్మించమని చెప్పడం అండ్ బలులు స్టార్ట్ అవ్వడం ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇక్కడ దాకా అంటే ఏంటి, లేవియాకాండం వరకు యెహోవా దేవుడు ఒక పద్ధతిని ప్రవేశపెట్టేంత వరకు కూడా మీరు గమనించినట్లయితే ఒక పద్ధతి అనేది లేదు. బలర్పించడంలో ఒక పద్ధతి లేదు. ఎవరు ఎక్కడ పడితే అక్కడ కట్టేసి అది ఏంటి బలిపీఠం కట్టేసి, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది అట్లా వాళ్ళు అర్పణలు మంచియే శ్రేష్టమైనయలే కానీ, అలా అర్పణలు అర్పించేసేవారు. ఓకే. ఒక కట్టడ అనేటువంటిది ఒక చట్టం అనేటిది లేదు. కానీ దేవుడు ఏమంటాడంటే లేదు లేదు, ఇప్పుడు ప్రత్యక్ష గుడారం మీరు నిర్మించారు కాబట్టి, ఇప్పుడు నేను కొన్ని చట్టాలు చెప్తున్నాను. బలులర్పించే విషయంలో కూడా కొన్ని చట్టాలున్నాయి. అదేంటంటే 5 బలులున్నాయి మొత్తం. మొత్తం 5 బలులున్నాయి. ఆ 5 బలులు నేను చెప్తానని చెప్పి దేవుడు లేవియాకాండంలో మొదటి అధ్యాయం నుండి అసలు స్టార్టింగే బలుల గురించి మాట్లాడుతూ వచ్చాడు. సో, అందులో మొట్టమొదటిగా ఏంటంటే దహన బలి. మొట్టమొదటిది ఏంటంటే దహన బలి. దహన బలి అంటే ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఇత్తడి బలిపీఠం మీద ఏమంటారు ఈ బలిని పెట్టేసి అది ఆ యొక్క జంతువు యొక్క మాంసమును పెట్టి సంపూర్ణంగా బలి అర్పించడమే. సంపూర్ణముగా బలి. ఓకే. సో, నేను చదవను. జస్ట్ మీకు అర్థం అవ్వాలని స్టార్టింగ్ కొంచెం చదువుతున్నాను. ఇంక మిగతా అన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వెళ్ళిపోతాను. ఇదైతే ఒకసారి మనం చదువుదాం. ఓకే. యెహోవా మోషేని పిలిచి ప్రత్యక్ష గుడారం నుండి అతనికి ఇలాగ సెలవిచ్చాను. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, మీరెవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవు మందలలో నుండి గాని, గొర్రెల మందలలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దానిని తీసుకురావాలెను. చూసారా? గోవులంటే ఆవులు. ఆవుల్లో గాని, గొర్రెల్లో గాని, మేకల్లో గాని. ఓకే. ఈ మూడిట్లోంచి మీరు తీసుకురావాలి. అండ్ అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైన ఎడల. ఓకే. సో, గోవుని ఏమైనా తీసుకొస్తే నిర్దోషమైన మగదానిని తీసుకురావాలి. నిర్దోషమైన మగదానిని. నిర్దోషం అంటే దాని అర్థం ఏంటంటే దాని చర్మం మీద కానీ, లేకపోతే దాని యొక్క శరీరం మీద కానీ ఎటువంటి గాయములు లేకుండా, ఓకే, మచ్చలు గాయములు లేకుండా నీట్‌గా చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా ఉన్నది. గాడ్ ఈజ్ వెరీ మచ్ వాట్ టు సే పర్ఫెక్ట్ ఇన్ ఇట్. ఆయన చాలా చాలా ఇదిగా చూస్తాడు. చాలా ఇదిగా చూస్తాడు. అంటే మీరు తీసుకొచ్చేది నిర్దోషమైన దానిగా తీసుకురావాలి. అండ్ తెలుసా, తీసుకొచ్చినప్పుడు దహన బలి కోసమనే కాదు, అసలు ఏ బలి కోసమైనా సరే ఒక జంతువుని తీసుకొచ్చినప్పుడు గుడారపు వెలుపల దాన్ని పరీక్షించేటువంటి యాజకులు ఉంటారు కొంతమంది. దానికి ఒక టీం అనమాట, స్పెషల్ టీం ఉంటారు. పరీక్షిస్తారనమాట. దాన్ని పరీక్షిస్తారు. దానికి ఎక్కడైనా మచ్చలున్నాయా, లేకపోతే ఏమైనా డాగులున్నాయా, గాయాలున్నాయా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్ ఉందా, అట్లా రోగిదా, లేకపోతే మంచి బలంగా ఉందా, ఆరోగ్యంగా ఉందా అని అన్నీ పరీక్షించి అప్పుడు దాన్ని తీసుకొస్తారు. అప్పుడు దాన్ని అంగీకరిస్తారు. అలా గనక అది బాగోకపోతే అంగీకరించరు. దాన్ని మార్పిచ్చి తీసుకొని రండి అంటారు. దాన్ని అర్పించరు. యెహోవా దేవునికి అర్పించరు. దానికి ఒక టీమ్ అనమాట స్పెషల్‌గా ఉంటారు అక్కడ అలాగా. సో, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నిర్దోషమైన మగదాన్ని తీసుకురావాలి. తను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్ష గుడారం ద్వారం వద్దకు దాన్ని తీసుకొని రావాలెను. అతడు దహనబలిగా అర్పించు పశువు తల మీద తన చేతులు ఉంచవలెను. ఓకే. ఐ విల్ టెల్ యూ దిస్ వన్ టూ. సో, ముందు నిర్దోషమైనది తీసుకురావాలి. అండ్ తీసుకొచ్చిన తర్వాత యాజకుడు దాన్ని పరిశోధించిన తర్వాత, దాన్ని అంగీకరించిన తర్వాత యాజకుడు ఏం చెప్తాడంటే, ఎవరైతే దాన్ని తీసుకొచ్చారో వాళ్ళ చేతులు దాని మీద పెట్టమని చెప్తాడు. దాని మీద పెట్టాలి. అలా వాళ్ళ చేతులు దాని మీద పెడితే దాని అర్థం ఏంటంటే, నాకు నిమిత్తము నేను నిన్ను బలిస్తున్నాను అండ్ నా పాపములు నీ మీదకి మోపబడుతున్నాయి అని అర్థం. అదే అర్థం ఇక్కడ. నా పాపములు నీ మీద మోపబడుతున్నాయి. సో, నా బదులుగా నువ్వు చనిపోతున్నావు.
అని దాని అర్థం అనమాట. సో, ఆయన చేతులు ఆ పశువు మీద వాళ్ళ చేతులు ఉంచాలి. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం కలిగినట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. సో, దట్స్ వాట్ యూ నీడ్ టు అండర్‌స్టాండ్. అండ్ అతడు యెహోవా సన్నిధిని ఒక కోడె దూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్ష గుడారం ఎదుటనున్న బలిపీఠము చుట్టూ రక్తమును ప్రోక్షించవలెను. అంటే ఏంటి? ఏది వేసడం కుదరదు. దహన బలిలో ఏది వేస్ట్ అవ్వడం కుదరదు. దహన బలిలో దాని యొక్క రక్తం తీసుకొచ్చి బలిపీఠము చుట్టూ దాన్ని అక్కడ ప్రోక్షిస్తారు. అప్పుడతడు దహనబలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీదనున్న అగ్ని మీదకి, కట్టెల మీదకి చక్కగా పేర్చవలెను. అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ కట్టెల మీద, అగ్ని మీద కట్టెల మీద చక్కగా పేర్చవలెను. దాని యంత్రములను, కాళ్ళను నీళ్లతో కడగవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠం మీద దహింపవలెను. దహన బలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్క గాని, మేకల యొక్క గాని మందలోనిదైన యెడల అతడు నిర్దోషమైన మగదానిని తీసుకుని వచ్చి, మళ్ళీ చూడండి, మగదానిని తీసుకుని వచ్చి బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దాన్ని వధింపవలెను. బలిపీఠం యొక్క ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దాన్ని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తం ప్రోక్షింపమని సేమ్. దాని అవయములను, దాని తలను, క్రొవ్వును విడదీసిన తర్వాత యాజకుడు బలిపీఠం మీద ఉన్న అగ్ని మీద కట్టెల మీద దాన్ని చక్కగా పేర్చవలను. దాని అంతరంలో కాలం నీళ్ళతో కడగవలను. సేమ్. అప్పుడు యాజకుడు దానంతయు తెచ్చి బలిపీఠం మీద దాన్ని దహింపవలను. అది దహన బలిగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అతడు యెహోవాకు బలిగా అర్పించినది పక్షి జాతిలో అయిన యెడల తెల్ల గొవ్వలో నుండి కానీ, పావురపు పిల్లలో నుండి కానీ తేవలెను. యాజకుడు బలిపీఠం దగ్గరకు దాన్ని 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 తీసుకుని వచ్చి దాని తలను త్రుంచి బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. దాని రక్తమును బలిపీఠం ప్రక్కన పిండవలెను. అంటే అంటే మామూలుగా ఇట్లా తుంచడం కాదులేండి. కైండ్ ఆఫ్ దే విల్ కట్ ద హెడ్ ఆఫ్ ది బర్డ్. అంటే పక్షి యొక్క తలను కొంచెంగా అలా. ఇప్పుడు మనం కోళ్ళు చూస్తూ ఉంటాం. కోళ్ళని పూర్తిగా అలా కోసేయరు. మీరు చూడండి, కోళ్ళ ఫారంలోకి లేకపోతే చికెన్ షాప్లోకి వెళ్ళి చూస్తే ఆడ ఇలా మెడలా వంచి ఇలా కొంచెం ఒక హాఫ్ వరకు ఇలా కోసి అలా కొంచెం ముప్పావు వంతు వరకు కోసి అలా పడేస్తాడు. అలా కొట్టుకొని చచ్చిపోతుంది. మీకు యూ నో ద స్టోరీ. సో ఇక్కడ కూడా అంతే. దాని యొక్క రక్తాన్ని పిండాలి. బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని పిండాలి. తర్వాత మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీఠం ఉత్తర దిక్కున బూడిదను వేయి చోట దాన్ని పారవేయాలి. సో డోంట్ బర్న్ దట్ వేస్ట్. వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని బర్న్ చేయద్దు మీరు. దాన్ని అక్కడ బూడిదన్న చోట దాన్ని వేసేయండి అని చెప్పాడు. అతడు దాని రెక్కల సందున దాన్ని చేల్చవలను గాని అవయములను విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టెల పైన దాన్ని దహింపవలెను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. ఇక్కడ గమనించండి, ఇక్కడ 3 degrees ఇచ్చాడు దేవుడు. ఆయన ఏమన్నాడంటే గోవుల్లోంచి మొదటిది, గొర్రెల్లోంచి కానీ మేకలోంచి కానీ రెండోది, మూడోది ఏంటంటే పక్షి జాతిలోంచి. ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి. ఎందుకు ఇలా దహన బలి? ఏదైనా దహన బలే కదా. ఎందుకు మూడు స్టెప్స్ చెప్పాడంటే మీరు గమనించాలి. బాగా ధనవంతులైతే వాళ్ళు ఆవుల్ని అట్లా తీసుకొస్తారు. కొంచెం మిడిల్ క్లాస్ అయితే గొర్రెలు లేకపోతే ఇట్లా తీసుకొస్తారు. కొంచెం మిడిల్ క్లాస్ అయితే. మరీ బీదవాళ్ళు అయితే పిట్టల్ని లేకపోతే తెల్ల గువ్వల నుండి కానీ, పావురపు పిల్లల నుంచి కానీ తీసుకొస్తారు. అందుకే మీకు సన్నివేశం నేను గుర్తు చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జన్మించిన తర్వాత
నేను యోసేపు మరియలు యేసుక్రీస్తు ప్రభువారిని యెరూషలేము దేవాలయానికి తీసుకుని వెళ్ళి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి నిమిత్తమై యూనో పావురపు పిల్లలను కొంటాడు ఆయన. పావురపు పిల్లలను కొని అర్పిస్తాడు. ఎందుకంటే బీదవాళ్ళు కాబట్టి వాళ్ళు. ఆయన రాజవంశికులైన వాళ్ళు బీదవాళ్ళు కాబట్టి ఆయన అంతే కొనగలడు కాబట్టి దహన బలి ఖచ్చితంగా అర్పించాలి. ఇన్ ద సెన్స్ రక్తం చిందించబడాలి కాబట్టి రక్తం చిందించాలంటే అట్‌లీస్ట్ లీస్ట్ ఏంటయ్యా అంటే పావురపు పిల్లైనా కొనాలి. సో, పావురాలను కొని మరి ఆ రోజు అర్పణ చేశారు. మరియ అలాగే యోసేపులు. యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారప్పుడు. గమనించాలి. సో, దీస్ ఆర్ వండర్‌ఫుల్ థింగ్స్. ఓకే. సో, ఎంత అద్భుతమైనటువంటి యూనో దేవుని యొక్క ప్రణాళిక. హ్మ్. ఏది బలులలో కూడా అంటే దేవుడు ఎంత పర్టిక్యులర్‌గా దేవుడు చెప్పాడో వినండి. ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నా. మీరు చూడండి, పక్షుల్లో దేవుడు మగదాని గురించి చెప్పలేదులే కానీ, మీరు ఆవుని కానీ లేకపోతే గొర్రెలను కానీ చూస్తే మీకు మగది అని రాశాడు స్పష్టంగా. మగది. మగది. వై? వై? ఇట్ సింబలైజెస్ జీసస్ క్రైస్ట్. అది యేసుక్రీస్తు ప్రభువుని సూచిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. ఆయన కూడా పురుషుడే. ఓకే. అంతేకాకుండా మీరు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ వినాలి ఇక్కడ. 11వ వచనంలో బలిపీఠపు ఉత్తర దిక్కున అంటాడు. బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దాన్ని వధింపవలెను. ఏది? గొర్రెలను కానీ మేకలను అయితే. బలిపీఠపు ఉత్తర దిక్కున. మీకు ఈ స్టోరీ తెలుసో తెలీదో గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఓకే. ఆయన చనిపోయింది ఏమంటారు గొల్గొతా కొండ. ఆ కపాలం అనబడేటువంటి గొల్గొతా కొండ. ఆ గొల్గొతా కొండ కూడా యెరూషలేము దేవాలయం ఏదైతే ఉంటుందో దానికి ఉత్తర దిక్కునే ఉంటుంది. బైబుల్ ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్లీ డిజైన్డ్ అండ్ దేవుడు చెప్పినటువంటి ఆ కార్యములన్నీ కూడా ఎంత అద్భుతంగా దేవుడు తన ప్రణాళికని ముందే గీశాడో రాశాడో మనకి అర్థమవుతుంది. బలిపీఠపు ఉత్తర దిక్కున దాన్ని వధింపవలెను. గొర్రెని కానీ మేక కానీ. ఆయన ఆవుని గురించి చెప్పలా. నేను అది మళ్ళీ చెప్తున్నాను. మీరు చదవని పైన ఆవు గురించి ఆయన ఏ మాట మాట్లాడలేదు కానీ గొర్రెని కానీ మేకని కానీ చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాట. యేసుక్రీస్తు ప్రభువు కూడా అట్లాగే మరి ఏ విధంగా అయితే ప్రత్యక్ష గుడారపు వెలుపల దాన్ని వధించాలో ఉత్తరపు దిక్కును వధించాలో అట్లాగే యేసుక్రీస్తు కూడా మరి యెరూషలేము బయట కపాలం లేని గొల్గోతా అనబడేటువంటి ఆ యొక్క కొండ పైన ఆయన బలి అర్పించబడ్డాడు. అంటే బలిగా తాను అర్పించుకున్నాడు, సమర్పించుకున్నాడు. సో దట్స్ అన్ అమేజింగ్ థింగ్. సో ఇవన్నీ కూడా మనము అంత అంత వివరంగా మనం చూడాలని డెఫినెట్లీ అంత వివరంగా మనం ఖచ్చితంగా చూడాలి. అందులో ఎటువంటి ఇది లేదు. సో ఇక్కడ కొన్ని విషయాలు మనం చూద్దామండి. నేను ఒకటే ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా, మిగతావన్నీ ఆల్మోస్ట్ అదే. కాకపోతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఒకటి ఉంది. అది రెండోది నైవేద్య బలి. ఓకే, ఐ థింక్ అది కూడా మనం చూస్తే బాగుంటుందేమో. బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుందా? చదువుదాం, అదొక్కటి చదువుదాం. ఎందుకంటే అది కొంచెం వేరు కాబట్టి, నైవేద్య బలి వేరు కాబట్టి చూద్దాం. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండై ఉండవలెను. పర్టికులారిటీస్ చూడండి. గోధుమ పిండై ఉండవలను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల ఎద్దుకు దాన్ని తేవలను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమ పిండియు దాని సాంబ్రాణియు అంతయు తీసుకుని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థంగా దహింపవలెను. ఓకే. అండ్ చేరెడు అంటే అరచేత్తో ఎంత వస్తుందో అంత. మూడోది, ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. మిగతాది ఏది? వీళ్ళు అర్పించగా మిగిలిందంతా ఏదైతే ఉందో అది అహరోనుకి అతని కుమారులకి ఉంటుంది. అది చూసావా? అట్లా దేవుడు పోషించేవాడు అండి. అట్లా దేవుడు ఎంతమంది తీసుకొచ్చేవాళ్ళు నైవేద్య బలి?
చాలామంది తీసుకొచ్చేవారు. అంటే ఎంత గోధుమ పిండి. సో, మరి అట్లాగే వారు పోషించబడాలి. అదే దట్స్ వాట్ గాడ్ డిజైన్ ఫర్. అట్లాగే దేవుడు ఆళ్ళని డిజైన్ చేశాడు. ఆ తర్వాత చూడండి, యెహోవాకు అర్పించిన హోమంలో అది అతి పరిశుద్ధము. అతి పరిశుద్ధము. నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయనప్పుడు అది నూనె కలిసినదియు పొంగనిదియునయుండి నైనా గోధుమ పిండి అప్పడం వలె గాని నూనె రాచినదియు పొంగనిది పొంగనిదినైనా పూరి వలె అయినా గాని కావలెను. సో, పొంగకూడదు. పొంగనిది, పొంగనిది వెరీ పర్టిక్యులర్. అండ్ పొయ్యిలో కాల్చిన, పొయ్యిలో అంటే పొయ్యి మీద మనం నిప్పుల మీద గానీ, లేపోతే అలా కాల్చినటువంటి లైక్ యాహ్! దట్స్ వాట్ ఇట్ ఈస్. అండ్ సో హీ సేస్ పొంగని పూరి. పొంగని పూరి అనమాట. పూరి వలె గాని ఉండాలి. మనకేదో పొంగిన పూరిలే ఇష్టం అన్నమాట మనకి. ఎందుకంటే మరి చూడు మనం హోటల్‌కెళ్తే మనం హోటల్‌కెళ్తే పొంగని పూరి మనకి మరి పూరి ఇట్లా పొంగిందనుకోండి చక్కగా, అబ్బా! తినేయాలనిపిస్తది. అలా చూడాలనిపిస్తది. వెల్ ఎనీవే లెట్స్ నాట్ టాక్ అబౌట్ థాట్. ఓకే. ఐదోది చూడండి. నీ అర్పణ అర్పణము పెన మీద కాల్చిన నైవేద్యమైన యెడల అంటే నైవేద్యంలో కూడా చూసారా ఇది మూడో డిజైన్. మూడోది చూస్తున్నాం మనం. పెన మీద కాల్చినదైన యెడల కాల్చిన నైవేద్యమైన యెడల అది నూనె కలిసినదియు పొంగనిదేనైన గోధుమ పిండిదైన చూడండి మళ్ళీ సేమ్. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్. అది నైవేద్యము గనుక నీవు దాన్ని ముక్కలుగా తుంచి వాటి మీద నూనె పోయవలెను. దట్స్ నూనె అంటే ఏదో కొబ్బరి నూనె లేపోతే సన్‌ఫ్లవర్ ఆయిల్ ఇది కాదండి. ఆలివ్ ఆయిల్. ఓకే. ఇట్స్ ఆలివ్ ఆయిల్. ఎందుకంటే ఆళ్ళు వాడేదే అది. దట్స్ ఆలివ్ ఆయిల్. ఇట్స్ టాకింగ్ అబౌట్ ఆలివ్ ఆయిల్. నాట్ యూ నో మనం ఇక్కడ ఇళ్ళల్లో వాడేది కాదు. ఓకే. సో, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడేం అవసరం లేదు. మీరేం నైవేద్య బలులేం తీసుకురావసరం లేదు. ఇక్కడ ఏ పాస్టర్‌లు అలా అర్పించట్లేదులెండి. బట్ ఐ యామ్ జస్ట్ టెల్లింగ్ యూ థాట్. అండ్ నౌ నీవు అర్పించినది కుండలో వండిన నైవేద్యమైన యెడల ఇది నాలుగో రకం. వండిన యెడల నూనె కలిసిన గోధుమ పిండితో దాన్ని చేయవలెను. అబ్బా! ఎన్ని రకాల వంటకాలు. నూనె కలిసింది అదే గోధుమ పిండితో. అబ్బబ్బబ్బా! ఎన్ని రకాలు చెప్పాడండి యెహోవా దేవుడు ఇక్కడ. వాటితో చేయబడిన నైవేద్యమును యెహోవా ఎదుకు తేవలెను. యాజకుని యొద్దకు దాన్ని తెచ్చిన తర్వాత అతడు బలిపీఠము దగ్గరకు దాన్ని తేవలెను. అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములలో ఒక భాగమును జ్ఞాపకార్థము తీసి బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దాన్ని దహింపవలెను. ఆ నైవేద్య శేషమును అంటే వాళ్ళు తెచ్చినటువంటి దాని యొక్క శేషమును అహరోను కుమారులు వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి చెందినది. సో, యెహోవాకు అర్పించు హోమములో అది అతి పరిశుద్ధము. ఆ తర్వాత చూడు 11వ వచనంలో ఎంత బాగా చెప్పాడు. మీరు యెహోవాకు చేయని నైవేద్యం ఏదైనా సరే పులిసిన పొంగిన దానితో చేయకూడదు. పొంగేది అటువంటిది ఉండకూడదు. పొలియకూడదు. ఏలయనగా పులిసినదేదైనను తేనె అయినను యెహోవాకు హోమముగా దహింపవలదు. చేయకూడదు అట్లాగా. పులిసింది తీసుకోకూడదు. సో, గివ్ ద గాడ్ ద ద ద ఏమంటారు బెస్ట్. శ్రేష్టమని దేవునికివ్వాలి. దట్స్ వాట్ హి సేస్. ప్రథమ ఫలముగా యెహోవాకు అర్పింపవచ్చును. ఓకే. ప్రథమ ఫలముగా యెహోవాకు వాటిని అర్పించవచ్చును గాని బలిపీఠం మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవలదు. ఓకే. బలిపీఠముగా వాటిని అర్పింపవలదు గాని ఓకే. ప్రథమ ఫలంగా దాన్ని ఇవ్వచ్చు. ఓకే. దేవుడు దాన్ని అక్కడ అలౌ చేశాడు. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను. నీ అన్నిటిలోనూ ఉప్పు అర్పింపవలెను. ఓకే. నీవు యెహోవాకు ప్రథమ ఫలము నైవేద్యమును చేయునప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఓచ బియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముగా నైవేద్యముగా అర్పింపవలెను. ఎంత పర్టిక్యులారిటీస్ అండి. సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఓచ బియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముగా నైవేద్యముగా దేవునికి అర్పించాలి. ఓ మై గాడ్! ది బెస్ట్
ది బెస్ట్ వన్. దేవుడు ఐ సే ఐఎమ్ ఫస్ట్ క్వాలిటీ అండ్ ఐ నీడ్ ఫస్ట్ క్వాలిటీ. దేవుడు చెప్తాడు ఫస్ట్ క్వాలిటీ నాకు, ఐ నీడ్ ద ఫస్ట్ క్వాలిటీ. దట్స్ అమేజింగ్, అమేజింగ్. అండ్ అది నైవేద్య రూపమైనది. నీవు దాని మీద నూనె పోసి దానిపై నీ సాంబ్రాణి వేయవలెను. అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యములో కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాణి అంతయు యాజకుడు దహింపవలను, అది యెహోవాకు హోమము. ఇది నైవేద్యం గురించి అండి. సరే, ఇక్కడ నేను మీకు ఏదో చెప్పాలని నేను చెప్పాను కదా, ఐ వాంట్ టెల్ సంథింగ్ అని చెప్పి. ఐ విల్ టెల్ సంథింగ్. లేవ్యాకాండము 2వ అధ్యాయం వరకు దేవుడు పాత నిబంధనలో అంటే ఆదికాండంలో, నిర్గమాకాండంలో కానీ ఇవన్నిట్లో మనం అదే అసలు ఈ యొక్క మాట, ఈ యొక్క ఆజ్ఞ ఇచ్చేంత వరకు కూడా దేవుడు నైవేద్య బలిని డిజైన్ చేయలేదు అండ్ అంగీకరించలేదు. డెఫినెట్లీ ఆయన అసలు అంగీకరించలేదు, నైవేద్య బలిని ఆయన డిజైన్ చేయలేదు. అందుకే కయ్యోను హేబేలు యొక్క బలిలో మనము దాన్ని పరిశీలించేసినప్పుడు నేను మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మళ్ళీ ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నాను. అదేంటంటే హేబేలు క్రొవ్విన వాటిలో, ఆయన గొర్రెల కాపరి కాబట్టి క్రొవ్విన వాటిలో మంచి శ్రేష్టమైన వాటిని తీసుకొని వచ్చి యెహోవాకు దహన బలిగా అర్పించాడు. ఎందుకంటే హేబేలు బలిలో రక్తం ఉంది, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. కానీ కయ్యోను సేద్యపరచువాడు, ఆయన రైతు కాబట్టి ఆయన కూడా శ్రేష్టమైనవి తీసుకొచ్చాడు. చాలామంది అనుకుంటారు కయ్యోను పుచ్చిపోయి కులిపోయి తీసుకొచ్చాడు. నో 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 నో, అసలు అది తప్పు, అలా కానే కాదు. అండ్ ఆయన కొంచెం తీసుకొచ్చి అందులో కొంచెం వెనక్కి తీసేసుకున్నాడు అని అలా చెప్తుంటారు, అది కూడా తప్పు. అసలు అలా కాదు, డెఫినెట్లీ అలా కాదు. కయ్యోను కూడా భూమిలో పడినటువంటివే తీసుకొని వచ్చాడు. కానీ దేవుడు ఎలా చేయలేదు, దేవుడు అంగీకరించలేదు. ఎందుకంటే గాడ్ డిడ్ నాట్ డిజైన్ దేర్. ఎక్కడ లేవ్యాకాండము 2వ అధ్యాయం వరకు నైవేద్య బలి అనేటువంటిదే దేవుడు అసలు ఇంట్రడ్యూస్ చేయలే. సో ఎవరు యెహోవా యొద్దకు వచ్చినా ఖచ్చితంగా ఏదో ఒక జంతువుని బలి అర్పించాలి. డెఫినెట్లీ మోస్ట్లీ ఒక గొర్రె, లేదంటే ఒక మేక, లేదంటే ఒక ఆవు. అప్పుడు కూడా అదే డిజైన్, పొట్టేలు అట్లా. అయితే మరి హేబేలు మరి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో చూశాడు, తల్లిదండ్రులు ఏమో యెహోవా దేవుడు ఏం చేస్తాడో చూశారు. సో వాళ్ళు చేసినట్లే హేబేలు కూడా రక్తముతో కూడినటువంటి శ్రేష్టమైన బలిని, క్రొవ్విన వాటిని తీసుకుని వచ్చాడు, మంచి బలిష్టమైనటువంటి శ్రేష్టమైనవి. దేవుడు హేబేల్ అర్పణ అంగీకరించాడు. మరి కయ్యోను అర్పణ ఎందుకు అంగీకరించలేదు అంటే కేవలం కారణం ఏంటంటే కయ్యోను యొక్క అర్పణలో రక్తము లేదు కాబట్టి దేవుడు కయ్యోను యొక్క అర్పణను అంగీకరించలేదు. ఎందుకంటే పాపానికి జీతం మరణం. ఓకే, పాపానికి జీతం మరణం. ఒక వ్యక్తి పాప క్షమాపణ కొరకు యెహోవా దేవుని ఎదుకు వచ్చినప్పుడు తాను మరణించడానికి బదులుగా తన పక్షమున బలి అర్పించడానికి ఒక జంతువుని తీసుకొని రావాలి. అది దేవుడు పెట్టినటువంటి చట్టం, కట్టడ. ఏది మనకి లేవ్యాకాండంలో దహన బలిగా ఎన్ని బలులు ఇవ్వక మునిపే దేవుడు పెట్టినటువంటి కట్టడ అది. గాడ్ హ్యాడ్ డిజైన్ దట్ వే. సో మరి కయ్యోను అయితే అలా తీసుకొని రాలేదు కాబట్టే, కయ్యోను యొక్క బలిలో రక్తం లేదు కాబట్టి. అండ్ అదర్ థింగ్ ఏంటంటే కయ్యోనికి హేబేల్ దగ్గర నుంచి ఏదన్నా ఒకటి అప్పుగా తీసుకునే అవకాశము, లేదంటే అతని యొక్క ధాన్యమునో లేకపోతే భూమిలో పడినటువంటి పంటనో ఇచ్చి ఒక గొర్రెను కొనేటువంటి అవకాశం తనకు ఉన్నప్పటికీ కూడా తన యొక్క మనసుని చేంజ్ చేసుకోకుండా మరి యెహోవా అర్పణను అంగీకరించలేదని తను ఏమంటారు, తన తమ్ముడి మీద కోప్పడి తమ్ముడిని చంపేసి అలా దేశదిమ్మరగా దేవుని యొక్క శాపం పొందుకుని పోయాడు. సో నేనేం చెప్తున్నానంటే లేవ్యాకాండ 2వ అధ్యాయం వరకు దేవుడు నైవేద్య బలిని అంగీకరించలేదు, నైవేద్య బలిని డిజైన్ చేయలేదు. ఓన్లీ లేవ్యాకాండము 2వ అధ్యాయంలోనే దేవుడు చూపించాడు. అండ్ అదర్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాలి, నైవేద్య బలి పాప పరిహారార్థం కాదు. నైవేద్య బలి పాప పరిహారార్థమైనది కాదు.
అది జస్ట్ ఒక కృతజ్ఞత లేదంటే విధేయతను, గౌరవాన్ని చూపించేదే. అందులో పాప పరిహారం కోసం చేసేదేమీ కాదు. పాప పరిహారార్థ బలి ఖచ్చితముగా ఏదైతే ఉంటదో, అది నాలుగోది మనం చూస్తా ఉన్నాం. అదే కానీ, సమాధాన బలే కానీ, మనస్సాక్షి బలే కానీ, దహన బలే కానీ, సో, నైవేద్య బలి తప్ప మిగతా 4 బలులు అన్నిట్లో కూడా రక్తముతో నిండినవై ఉండాలి. రక్తముతో అర్పించేవై ఉండాలి. ఓన్లీ నైవేద్య బలి మాత్రమే రక్తము లేనిదై ఉంటుంది. అది కేవలము విధేయతను, గౌరవాన్ని లేదంటే సహవాసాన్ని పొందుకోవడానికి కొరకు మాత్రమే. కానీ పాప క్షమాపణ కొరకో, లేదంటే అపరాధములు క్షమించడానికో ఏంటి కాదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆల్రైట్. అండ్ సో, ఇక్కడ నేను చదువుతున్నాను వినండి. సో, దహన బలి మొదటి అధ్యాయం. మానవుడు తాను పాపినని గుర్తించి ఆ పాపమునకు క్షమాపణ అడుగుటకు ఈ యొక్క దహన బలి డిజైన్ చేయడం జరిగింది. దేవుని ఎడల తనకున్న ఆరాధన భావాన్ని వ్యక్తం చేయడం గురించి ఇది మాట్లాడుతుంది. ఓకే, అది ప్రాముఖ్యత. నైవేద్య బలి ఏంటయ్యా అంటే విధేయతను చూపించడానికి, గౌరవాన్ని దేవుని ఎడల చూపించడానికి అది ఒక సాదృశ్యం అనమాట. అండ్ మనమందరము దేవునికి చెందిన వారమని దాని యొక్క అర్థం. అండ్ దేవుడు మనం అనుభవించే ప్రతిదీ కూడా దేవుడిచ్చిందే. కాబట్టి ఇది ఒక కృతజ్ఞతగా అర్పించడం అనమాట. కృతజ్ఞత అర్పణ టైప్ అనమాట. అట్లా దాన్ని అలా అర్థం చేసుకోవాలి. మూడోది సమాధాన బలి. అంటే దేవునితో సమాధాన పడడానికి. ఓకే, దేవుని ఎడల సద్భావం చూపించడానికి, సమాధాన పడడానికి, దేవునితో సహవాసాన్ని లేదంటే సమాధానం అనిపించడం దీని యొక్క ప్రాముఖ్యత. ఓకే, సమాధాన బలి. నాలుగవది పాప పరిహారార్థ బలి. ఇది ఖచ్చితంగా పాపములను ఒప్పుకోవడానికి లేదంటే పాప క్షమాపణ నిమిత్తమై జరిపించేటువంటి బలి. జరిపించే బలి. దేవుని సహవాసమును పునరుద్ధరించుకోవడానికి ఈ బలిని అర్పిస్తూ ఉంటారు. అంటే మరలా వారి పాపం ఒప్పుకొని మరలా దేవునితో సహవాసం పునరుద్ధరించుకోవడానికి ఇది సహాయపడుతుంది. అట్లాగే మనస్సాక్షి బలి అంటే దేవుని ఎడల లేక ఇతరుల ఎడల చేసిన పాపములకు క్షమాపణ. అపరారాధ బలి కూడా అంటారు. అపరారాధ బలి. ఓకే, సో దేవుని ఎడల ఇతరుల ఎడల చేసిన పాపములకు క్షమాపణ పొందడానికి ఇలా బలి అర్పిస్తారు. సో దేవుని సహవాసాన్ని ప్రతిష్టపరచుటకు దీన్ని ఉపయోగిస్తారు. సో ఇవన్నీ కూడా మనం గ్రహించాల్సిన విషయాలన్నమాట. సో ఇట్లాగా 5 బలులను దేవుడు లేవియా కాండంలో ఇచ్చారు. ఎనీ క్వశ్చన్స్ యూ హ్యావ్? చెప్పండి. చేయబెట్టాలి. అవును. నేను మిస్ అయినట్టున్నాను. థ్యాంక్ యూ. నేను మిస్ అయ్యాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అదే తాను చేతులు ఉంచి దాన్ని వధిస్తాడు. కోర్స్ మనకి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లైఫ్లో జరిగింది కూడా అదే. అందరూ అవును. అవును. యాజకుడు ఇక్కడ తుంచుతాడు. అక్కడేమో తెచ్చిన వాళ్ళే చేతులు ఉంచిన తర్వాత అప్పుడు అంటే దాని ఉద్దేశం అంటే వాళ్ళ పాపంలో దాని మీదకి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. అయిన తర్వాత వాళ్ళే దాన్ని వధించిన తర్వాత అప్పుడు దాని యొక్క రక్తంను అహరోను కుమారులు లేవీలు వెళ్ళి దాన్ని అక్కడ ప్రోక్షిస్తారు. సో యాక్చువల్లీ యేసుక్రీస్తు విషయంలో కూడా సేమ్ అట్లాగే జరిగింది. ఎవరు ఆయన చంపారు అంటే ఆయన చంపింది ప్రజలే, మనమే. ఇన్ ద సెన్స్ అప్పుడు ఉన్నటువంటి రోమీలు, ఇశ్రాయేల్ ప్రజలు ఏమన్నారు వాళ్ళు? ఆయన యొక్క రక్తము మా మీదను మా పిల్లల మీద ఉండును కనుక అని అనలేదు ఆ రోజున.
సో ఇట్ ఈస్ దట్ దే హ్యావ్ కిల్డ్ హిమ్. అందుకే పేతురు కూడా అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మాట్లాడుతూ మీరు అంటాడు. మీరు ఆయన్ని చంపితిరి అంటాడు. మీరు ఆయన్ని సిలువ వేసితిరి అంటాడు. యెస్, డెఫినెట్లీ. యెస్, డెఫినెట్లీ దట్స్ రైట్. థాంక్స్ ఫర్ బ్రింగింగ్ మీ అప్ బ్యాక్ అగైన్. అండ్ యాక్చువల్లీ నేను అది స్కిప్ చేశాను. ఆల్రైట్. ముందుకెళ్దాం. ఓకే. నేను మీకు స్క్రీన్ మీద ఒక ఇది చూపిస్తున్నాను కదా, వీలైతే మీరు స్క్రీన్ షాట్ కొట్టుకోవచ్చు. పాత నిబంధనలను క్రొత్త నిబంధనలో అర్పణల మధ్య గలటువంటి కొన్ని వ్యత్యాసాలు. అంటే ఇక్కడ హెబ్రీ పత్రికలోంచి యేసుక్రీస్తు ప్రభువుని ప్రధాన యాజకుడిగా ఆయన చూపిస్తూ, ఆయన తనకు తానుగా ఎట్లా తను తానే అర్పణగా అర్పించుకొని ఏ విధంగా మనకు ప్రధాన యాజకుడు అయ్యాడనే విషయం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం గురించి ఆయన మాట్లాడుతూ ఇక్కడ 2 వ్యత్యాసాలు చూపిస్తూ ఉన్నాం. మనం చూడండి. తాత్కాలికమైన అర్పణలు అనమాట ఇక్కడ పాత నిబంధనలో. కానీ క్రొత్త నిబంధనలో స్థిరమైనటువంటి మార్పు చెందని అర్పణ ఒకటే. అక్కడేమో మొదటి ప్రధాన యాజకుడు అహరోను పాత నిబంధనలో. ఇక్కడేమో ప్రధాన యాజకుల్లో అతి శ్రేష్టమైనటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. లేవియా గోత్రం నుండి యాజకులను ఎన్నుకోవడం అనేది జరిగింది ఏది పాత నిబంధనలో. కానీ ఇక్కడ యోధా గోత్రం నుంచి, క్రొత్త నిబంధనలో యోధా గోత్రం నుంచి ఎన్నుకోబడినటువంటి మరి ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు క్రమం చొప్పున ఎన్నుకోబడినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. అండ్ 4వది మనం చూస్తే భూమి మీద పరిచర్య చేసేవాళ్ళు వీళ్ళు ఎవరు, వీళ్ళంతా కూడా యాజకులంతా కూడా. కానీ పరలోకంలో పరిచర్య చేసేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. అండ్ పలు విధములైన బలులు అర్పించారు. ఇక్కడ మనకి లేవియాకాండం 22వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇంకా ఇక్కడేమో క్రీస్తు తనకు తానుగా బలి అర్పించుకున్నాడు. ఇక్కడేమో లేవీలు వాళ్ళ కొరకు అలాగే ప్రజల కొరకు బలి అర్పిస్తారు. కానీ ఇక్కడ క్రీస్తు తనకు తానుగా బలి అర్పించుకున్నాడు. ఆ తర్వాత జంతువుల రక్తమును ఒలికించేవారు అక్కడ. ఇక్కడేమో క్రీస్తు అందరి నిమిత్తము రక్తము చిందించాడు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కోసారి మాత్రమే అతి జాగ్రత్తగా అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు పాత నిబంధనలో. కానీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు ఆయన ప్రాణత్యాగం చేసినప్పుడు దేవుని యొక్క దేవాలయంలో ఉన్నటువంటి అడ్డతెర నిలువుగా మరి చేల్చబడి అదే నిలువు తెర నిలువు తెర అడ్డంగా అది చేల్చబడి దేవునికి మనకి మధ్య సమాధానాన్ని లేకపోతే సహవాసాన్ని ఏర్పరిచింది. ఆయన మన కొరకు మరి సింహాసనం వద్దకు ధైర్యంగా వెళ్ళడానికి మనకి ఆ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. నూతన బలి కోసం అక్కడ ఎదురు చూశారు. ఎక్కడ మనకి పాత నిబంధనలో మరి ప్రతి సంవత్సరం బలి అర్పిస్తూనే ఉండేవారు. ప్రతి సంవత్సరం బలి పాప పరిహార రోజు కూడా బలి, ప్రతి సంవత్సరం బలి. కానీ ఇక్కడైతే అంతటి పక్కన పెట్టేసేసి ఒక్క బలి, అది యేసుక్రీస్తు ప్రభువారు. ఇంక బలితో అవసరమే లేదు. అంతేకాకుండా ఒకే బలి వైపు చూసాము, అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలి అర్పణ. సో అట్లాగా మరి బలు అనేటువంటివి అక్కడ ఏర్పరచబడినవి. దేవుడు అట్లా దాన్ని డిజైన్ చేశాడు. ఓకే. లేవియాకాండంలో మనం చూడదగినటువంటి మరొక అద్భుతమైన పాయింట్ ఏంటంటే పండుగలు. ఓకే, పండుగలు. దేవుడు వాళ్ళకి వాస్తవానికి అయితే 7 పండుగలు, 7 ఫీస్ట్స్, 7 పండుగలే ఇచ్చాడు. సో 8వది ఉత్సవ పండుగ. ఓకే, అది పెద్ద నోటిసబుల్ కాదు. బట్ ఎనీవే, ముందుగా మనం 7 పండుగల గురించి మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. ఓకే, చూడండి అసలు ఎంత అద్భుతం అండి. పండగ కూడా దేవుడే డిజైన్ చేశాడంటే. సో దేవుని ఎందుకు పండగ అంటే, డెఫినెట్లీ పండగలు ఎందుకంటే దేవుని ఆరాధించడానికి. దట్స్ అ మెయిన్ థింగ్. ఎట్లా ఒక ఫ్యామిలీగా, లేకపోతే ఒక దేశముగా, ఒక రాష్ట్రముగా, లేకపోతే ఒక జనాంగముగా దేవుని యొద్దకు అందరూ ఏకాగ్రతతో దేవుని దగ్గర రావాలని, దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు అట్లాగా పండగలు అనేటువంటివి ఆయన ప్రవేశపెట్టాడు, నిర్దేశించాడు. ఓకే, సో అందులో మనం గమనించినట్లయితే మొదటి పండుగ, somebody wants to join. No. ఓకే, అందులో మొట్టమొదటి పండుగ ఏంటంటే పస్కా పండుగ. సో
లేవియాకాండంలో 23 అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. ఇది ఒక్కరోజే. ఒకే ఒక రోజు పస్కా పండుగ అనేటువంటిది ఒకే ఒక రోజు. సో, ఇదెందుకు చేసుకునేవాళ్ళంటే, ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు వారిని విడిపించినటువంటి ఆ యొక్క ఆ యొక్క విశేషాలను గుర్తు చేసుకుంటూ, సంఘటనలను గుర్తు చేసుకుంటూ, ఏ విధంగా ఐగుప్తు దేశంలో దేవుడు 10 తెగులు రప్పించి ఫరోకి వాళ్ళ సైన్యానికి బుద్ధి చెప్పి, వాళ్ళని ఎర్ర సముద్రం దాటించి, ఎలాంటి అద్భుత కార్యములు బానిసత్వం నుంచి దేవుడు వారిని విడిపించి చేశాడో, అవన్నీ గుర్తు చేసుకోవడానికి పస్కా పండుగను వాళ్ళు ఆచరిస్తారు. ఓకే. దేవుని విమోచన ప్రణాళికను గుర్తు చేసుకోవడానికి ఇది చేస్తూ ఉంటారు. ఓకేనా. రెండోది పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెల పండుగ. ఓకే. సో, పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగ ఎన్నో పక్కనే ఉంటాయండి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగ 2 పక్కనే ఉంటాయి. అంటే ఈరోజు పస్కా అయితే రేపు పులియని రొట్టెల పండుగ అట్లా అనమాట. సో, పులియని రొట్టెల పండుగ ఇదేంటంటే ఐగుప్తు బానిసత్వం నుంచి బయటపడి ప్రయాణించే ఆ యొక్క సమయాల గురించి మాట్లాడుతూ పులియనిది అంటే పులుపు లేనిటువంటిది. అంటే వాళ్ళ యొక్క కష్టాన్ని వాళ్ళు మర్చిపోయారని చెప్పడానికి, దేవుడు వారి కష్టం నుంచి, వారి యొక్క బానిస బ్రతుకు నుంచి విడిపించడని చెప్పడానికి, నూతన జీవితానికి అది సూచనగా ఉందని చెప్పి వాళ్ళు ఈ పులియని రొట్టెల పండుగను వారు చేసుకుంటారు. ఓకే. పులుపు అనేటువంటిది పాపానికి సూచన. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. పులుపు అనేటువంటిది పాపానికి సూచన. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలముల పండుగ. సో, ఇది కూడా ఒకరోజే. బార్లీ పంటలోని ప్రథమ ఫలములు తీసుకొని దేవుని దగ్గరకు రావడం. ఓకే. సో, దేవుడు మనకిచ్చే అభివృద్ధికి, లేకపోతే ఏమంటారంటే అభివృద్ధికి సూచన. దట్స్ వాట్. దేవుడు మనకిచ్చేటువంటి అభివృద్ధికి సూచన ప్రథమ ఫలములు తీసుకురావడం. ఆ తర్వాత పెంతుకొస్తు పండుగ. 4వది పెంతుకొస్తు పండుగ. గ్రీకు భాషలో పెంటా అంటే 5 అని అర్థం. ఓకే. గ్రీకు భాషలో పెంటా అంటే 5 అని అర్థం. ఓకే. పెంటికోస్ట్ అంటే 50వ రోజు అని అర్థం. గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. పెంతుకోస్ట్ అంటే అదొక డినామినేషను, లేకపోతే అట్లా కాదు. 50వ రోజు అని అర్థం. ఓకేనండి. సో, 50వ రోజు ఎక్కడి నుండి అంటే పస్కా పండుగ నుండి 50వ రోజు. ఓకే అండి. కొంతమంది ప్రథమ ఫలముల పండుగ నుంచి లెక్క పెడతారు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దానికి దీనికి జస్ట్ 2 days గ్యాప్. ఎందుకంటే పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలం పండుగ డే బై డే కాదు, డే ఆఫ్టర్ డే ఉంటాయి అనమాట. అంటే ఈరోజు పస్కా పండుగ అయితే రేపు పులియని రొట్టెల పండుగ, ఎల్లుండు ప్రథమ ఫలం పండుగ, అట్లా అనమాట. వరుసగా ఉంటాయి. కానీ పెంతుకొస్తు పండుగ 50వ రోజు. అది పులియని రొట్టెల పండుగ నుండి, లేకపోతే పస్కా పండుగ నుంచి ఒక 50 రోజులు లెక్క పెట్టుకొని చూస్తారు. మోస్ట్లీ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈజ్ పులియని రొట్టెల పండుగ. అంటే పులియని రొట్టెల పండుగ నుండి మాత్రమే మనం దాన్ని కౌంట్ చేసుకోవాలి 50 రోజులు. అలా కౌంట్ చేసుకుంటే మీరు ఎప్పుడు కౌంట్ చేసుకున్నా కానీ మీకు ఆదివారమే వస్తుంది. ఖచ్చితంగా ఆదివారం వస్తుంది. అంతే. అది చెప్తాను మీకు దాని గురించి స్టోరీ తర్వాత మీరు గమనించండి. పెంతెకొస్తు పండుగ. ఓకే. ఆ తర్వాత తమ యొక్క సంతోషాన్ని, కృతజ్ఞతను దేవునికి తెలియజేయడానికి, ఎందుకనగా తమ ఫలముల సమృద్ధిని బట్టి వాళ్ళు ఈ యొక్క పండుగను చేసుకునేవారు. పెంతెకొస్తు పండుగ. దీన్నే కోతల పండుగ అని కూడా అంటారు. దేన్ని? పెంతెకొస్తు పండుగని కోతల పండుగ అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత శృంగధ్వనుల పండుగ, ద ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్ అంటాం. శృంగధ్వనుల పండుగ, ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్. ఇది 7వ సంవత్సర ఆరంభానికి సూచన. అంటే మీకు తెలుసు, దేవుడు 7 అనే దాన్ని ఎంతగా ఇశ్రాయేల్ దేశానికి ఒక సూచనగా ఇచ్చాడని యు నో దాట్. మొట్టమొదటిగా విశ్రాంతి దినం, అది 7వ దినం. ఆ తర్వాత 7వ సంవత్సరం, ఆ తర్వాత 70వ సంవత్సరం. ఇట్లా దేవుడు కౌంట్ చేస్తాడు. 7వ దినము, 7వ సంవత్సరము, 70వ సంవత్సరం. ఇట్లా వాళ్ళు దాన్ని విశ్రాంతి సంవత్సరముగా
విశ్రాంతి దినముగా అలా వారు పాటించాలి. అలా దేవుడు వారికి ఇచ్చాడు. ఓకే. సో 7వ సంవత్సరానికి ఆరంభానికి సూచన. ఓకే. సో దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి సంతోషాన్ని వ్యక్తం చేయడానికి దేవుడు శృంగధ్వనుల పండుగను ఇచ్చాడు. ఓకే. బూరల పండుగ అంటారు. ఇంకోలా చెప్పాలంటే బూరల పండుగ. బూరల పండుగ, శృంగధ్వనుల పండుగ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్రాయచిత్త పండుగ. ప్రాయచిత్త పండుగ ఇది కూడా ఒక రోజే. ఓకే. ప్రాయచిత్త పండుగ. ఈ పండుగ రోజునే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మరి గుడారం దగ్గరికి వస్తారు, లేదా యెరూషలేం దేవాలయం దగ్గరికి వస్తారు. అప్పుడు ప్రధాన యాజకుడు మరి తనకు తానుగా తన కొరకు ఒక బలి అర్పించి, అలాగే ప్రజల కొరకు కూడా మరొక బలి అర్పించి వాటి యొక్క రక్తం తీసుకుని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో మందసం మీద, కరుణాపీఠం మీద రక్తాన్ని చల్లుతాడు. ఈ ఒక్కరోజు మాత్రమే, సంవత్సరానికి ఒక్కరోజు, ఓన్లీ వన్ డే ఇన్ ద హోలీ ప్లేస్. అదే హోలియెస్ట్ ప్లేస్లో, అతి పరిశుద్ధ స్థలంలో, హోలీ ఆఫ్ హోలీ అంటాం. హోలీ ఆఫ్ హోలీ అంటే హోలియెస్ట్ ప్లేస్. అతి పరిశుద్ధ స్థలంలో వెళ్తాడనమాట. అది ప్రాయచిత్త పండుగ రోజున. ఓకే అండి, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవునితో సహవాసాన్ని పునరుద్ధరించడానికి దీన్ని సూచనగా మనం చెప్తాం. తర్వాత గుడారాల పండుగ. 7వది గుడారాల పండుగ. గుడారాల పండుగ అనేది మనము ఎందుకు చూస్తామంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రము దాటి అరణ్యంలో వాళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు గుడారాల్లో వారు నివసించారు కదా. సో ఆ సమయంలో దేవుడు వారిని ఏ విధంగా రక్షించాడు, కాపాడాడు, వాళ్ళకి ఎలాగ పోషించాడు, ఎలా మన్నా ఎలా పంపించాడు, ఎలా పూరేళ్ళనిచ్చాడు, ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకోవడానికి గుడారాల పండుగను వాళ్ళు చేసుకుంటారు. ఓకే అండి. సో ఇది 7 రోజులు జరుగుతుంది. గుడారాల పండుగ 7 రోజులు, 7 డేస్ జరుగుతుంది. ఓకే. దేవుని మీద పూర్తి నమ్మకాన్ని నిలపడం అనేటువంటి దీని యొక్క సాదృశ్యం, దీని యొక్క అర్థం. ఓకే అండి. లేవియాకాండం 23వ అధ్యాయంలో మనకి దాన్ని కనబడుతుంది. 23వ అధ్యాయం నుంచి. ఓకేనా. ఆ తర్వాత ఉత్సవ పండుగ లేక సునాద పండుగ. ఉత్సవ పండుగ లేదా సునాద ఇట్స్ లాస్ట్ వన్ యాక్చువల్లీ. ఆగిపోని కార్యాలకు గుర్తు, లేదా దేవుని కార్యాలను ప్రత్యక్షాన్ని గుర్తించుట. నేను మీకు దీని యొక్క సాదృశ్యాన్ని చెప్పాక అప్పుడు నేను మీకు ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. సో let us go back to our thing. ఓకే. ఇక్కడ నేను మీకు యూదుల యొక్క క్యాలెండర్ నేను చూపిస్తున్నాను. ఇక్కడ నేను మీకు యూదుల క్యాలెండర్ నేను చూపిస్తున్నాను. ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. అది చెప్పాక అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వినండి జాగ్రత్తగా. ఈ బ్లాక్లో ఉన్నదేమో గ్రెగోరియన్ క్యాలెండర్ అంటే మనం ఇప్పుడు పాటించే క్యాలెండర్. ఇది మన క్యాలెండర్ అనమాట. బ్లాక్లో ఉన్నది మన క్యాలెండర్. ఈ వైట్లో ఉన్నది హీబ్రూస్ క్యాలెండర్ అంటే ఇజ్రాయెల్ యొక్క క్యాలెండర్. ఇది వాస్తవాన్ని చెప్పాలంటే మన క్యాలెండరు సూర్యుని బట్టి మన క్యాలెండర్ రాయబడింది. ఓకే. గ్రెగోరియన్ క్యాలెండర్ ఈజ్ డిజైన్డ్ బై సన్. ఓకే, బై సన్ ఇన్ ద సెన్స్ సూర్యుని బట్టి రాయబడింది. కానీ ఇజ్రాయెల్ యొక్క క్యాలెండరు మూన్ మూమెంట్ని బట్టి రాయబడుతుంది. అంటే మూన్ యొక్క అంటే చంద్రుని ఏమంటారు బట్టి, చంద్రుని యొక్క మూమెంట్ని బట్టి రాయబడింది. ఓకే, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే మూనార్ క్యాలెండర్ అంటారు దీన్ని మూనార్ క్యాలెండర్ అంటారు. మన దాన్ని గ్రెగోరియన్ క్యాలెండర్ అంటారు. ఎందుకంటే గ్రెగోరీ అనేటువంటి ఆయన డిజైన్ చేశాడు. గ్రెగోరీ అనే ఫిలాసఫర్ లేకపోతే సైంటిస్ట్ ప్రాబ్లీ ఆయన దాన్ని డిజైన్ చేశాడు. మన క్యాలెండర్ని ప్రపంచం అంతా ఇప్పుడు గ్రెగోరియన్ క్యాలెండర్ని పాటిస్తుంది. ఓకే, ప్రపంచం అంతా ఇప్పుడు గ్రెగోరియన్ క్యాలెండర్ పాటిస్తుంది. బట్ మీరు ప్రపంచం అంతా ఇప్పుడు గ్రెగోరియన్ క్యాలెండర్ పాటించిన
మన తెలుగు వాళ్ళకి ఉగాది అనే మనకి తెలుగు క్యాలెండర్ ఉంటుంది. మీకు తెలుసో తెలీదో మనకి తెలుగు క్యాలెండర్ ఉంటది. తెలుగు క్యాలెండరు. అంతేకాకుండా ఉగాది అనేటువంటి పండగ కూడా ఉంటది. ఆ ఉగాది రోజునే మన తెలుగు మాసంలో స్టార్ట్ అవుతాయి. ఎంతమందికి తెలుసు ఆ విషయం? అందరూ మ్యూట్‌లోకెళ్ళిపోతే, అందరూ వీడియో మ్యూట్‌లోకెళ్ళిపోతే నేను ఎవరిని చూసి చెప్తాను. సరే, సరే. ఆ! జాగ్రత్తగా విందాం. ఆల్‌రైట్. సో, ఉన్నారా? కనీసం ఉన్నారా మీరంతా? ఆ! రైట్. సంతోషం. ఓకే. Now, listen to this. We follow Gregorian calendar మన ప్రపంచవ్యాప్తంగా. కాపోతే మన తెలుగోళ్ళకి మనకి తెలుగు క్యాలెండర్ ఉంటది. అట్లాగే హీబ్రూస్ కూడా వాళ్ళకి సొంత క్యాలెండర్ ఉంటది. హీబ్రూ క్యాలెండర్ ఉంటది. ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే వినండి జాగ్రత్తగా. మన మన నెలలలో ఇక్కడ 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 జనవరి మాసం అంటే ప్రెజెంట్ మనం ఇక్కడే ఉన్నాము. అంటే మనం ఇక్కడ ఉన్నామంటే యూదులు ఎక్కడున్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఈరోజు డేట్ ఎంత? ఈరోజు డేట్ 13. ఆ! ఈరోజు డేట్ 13 అంటే మనము హీబ్రూ క్యాలెండర్‌లోని టెబెట్ మాసంలో చివరి ఇక్కడ ఈ పాయింట్‌లో ఉన్నాం. ఇక్కడ ఉన్నాం అన్నమాట. ఎందుకంటే జనవరి 15వ తారీఖున వాళ్ళకి షిబెట్ మాసం అంటే 11వ నెల స్టార్ట్ అవుతది. గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఇంకా ఇయర్ అవ్వలా. వాళ్ళు ఇయర్ ఎండింగ్‌కి వస్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఇయర్ ఎండింగ్‌కి వస్తున్నారు. ఇంక ఇయర్ ఎండింగ్ అవ్వలా వాళ్ళకి. ఓకే. గుర్తుపెట్టుకోండమ్మా. సో, జనవరి 15వ తారీఖున వాళ్ళకి 11వ మాసం వస్తది. మనకి జనవరి 30 ఎప్పుడైతే అవుతదో అప్పుడు వాళ్ళకి షివెట్ మాసంలో 15వ రోజు వస్తది. అంటే మన 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 నెలలో 15 రోజులకి ఒకసారి వాళ్ళకి ఒక నెల మారతా ఉంటది. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో, నౌ లిసన్ కేర్‌ఫుల్లీ. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం అన్నమాట. వాళ్ళు టిబెట్ మాసంలో ఉన్నారు. హీబ్రూలందరూ కూడా టిబెట్ మాసంలో ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా. నౌ లిసన్ దిస్ కేర్‌ఫుల్లీ. అసలు వాళ్ళకి ఎప్పుడు ఫస్ట్ మంత్ అంటే మనకి మార్చి 15వ తారీఖు వచ్చినప్పుడు వాళ్ళకి ఫస్ట్ మంత్. మనకి మార్చి 15వ తారీఖు వచ్చినప్పుడు వాళ్ళకి ఫస్ట్ మంత్. అప్పుడు వాళ్ళకి మొదటి సంవత్సరం అనమాట. నిసాన్ మాసం. వాళ్ళ మాసాల్లో అంటే 12 నెలలలో వారికి మొట్టమొదటి నిసాన్, తర్వాత ఇయర్, తర్వాత సివాన్, తర్వాత టమూజ్, తర్వాత ఏవ్, తర్వాత ఎలూల్, తర్వాత తిర్సి అంటాం. టిష్రీ మాసం. ఆ తర్వాత హెస్వన్ మాసం, తర్వాత కిస్లేవ్ మాసం, తర్వాత టిబెట్ మాసం, తర్వాత షెబెట్ మాసం, లాస్ట్‌ది ఆధార్ మాసం. ఓకే. సో, మనకి మార్చి 15 వస్తే వాళ్ళకి నిసాన్ మాసం 1 అంటే మొదటి సంవత్సరం అనమాట. సంవత్సరము మొదటి నెల. మొదటి రోజు. అది దాని యొక్క ఉద్దేశ్యం. ఇక్కడ గమనించండి. ఇక్కడ యారోలు ఉన్నాయి కదా! ఇక్కడ ఉన్న యారోల గురించి మీరు చూడండి. ఇక్కడ మీకు పండగలు మీకున్నాయి. నేను మీకు చూపిస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూడండి. సో, నిసాన్ మాసంలో 15వ రోజున వాళ్ళకి మొట్టమొదటి పండగ పస్కా పండుగ ఉంటది. ఆ తర్వాత వెంటనే పస్కా పండుగ పక్క రోజునే అన్‌లివెన్ బ్రెడ్ అంటే పులియని రొట్టెల పండుగ ఉంటది. ఆ పులియని రొట్టెల పండుగ పక్కనే ఇక్కడ మీకు రాయబడలేదులే గానీ పులియని రొట్టెల పండుగ పక్కనే మీకు ప్రథమ ఫలముల పండుగ ఉంటది. ఓకే. ప్రథమ ఫలముల పండుగ. ఈ 3 కూడా డే ఆఫ్టర్ డే వచ్చేస్తాయి. డే బై డే వస్తాయి. ఓకే. నెక్స్ట్ వెనువెంటనే వస్తాయన్నమాట ఇక్కడ. గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ షివాన్ మాసములో మనకి ఫీస్ట్ ఆఫ్ పెంటెకోస్ట్ అంటే పెంతెకోస్తు పండుగ వస్తది. ఇక్కడ. ఆ తర్వాత ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్ ఎలుల్ మాసంలో చివరన అంటే సెప్టెంబర్‌లో చివరన వస్తది ట్రంపెట్.
అసలు మీరందరూ ఒకసారి నాకు కనబడితే బాగుండు. మీకు ఒక అద్భుతమైన సత్యం చెప్పాలి ఇక్కడ. కనబడడానికి ప్రయత్నం చేయండి. ఐ వాంట్ టెల్ యూ వన్ బిగ్ వండర్ఫుల్ ట్రూత్ హియర్. అమేజింగ్ థింగ్ ఏంటంటే, మీకు తెలుసో తెలీదో, ఆ, గత గత కొన్ని సంవత్సరాల నుండి సెప్టెంబర్ మాసంలో యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు, సెప్టెంబర్ మాసంలో యేసుక్రీస్తు ప్రభువారు వస్తారని ఎన్నోసార్లు ఎంతోమంది పెద్ద పెద్ద దైవజనులు ప్రాఫెసీలు చెప్పారు. సెప్టెంబర్లో అని. ఎందుకంటే సెప్టెంబర్ మాసంలోనే వాళ్ళకి కూడా ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్ పండగ ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ చూడండి, సెప్టెంబర్ చివరిలో, ఇదిగోండి ఇక్కడ మోస్ట్లీ ఇది 28వ తారీఖు, 28, 29 తారీఖులు, అంటే సెప్టెంబర్లో 28, 29 తారీఖులలో ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్. కాబట్టి ఈ ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్ని మనం ఏం చెప్తామంటే బూరల పండగ అంటాము. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ జరిగేటువంటి సమయము. కాబట్టి యేసుక్రీస్తు రాకడ ఖచ్చితంగా సెప్టెంబర్లోనే జరుగుతుంది అని చాలా బలంగా నమ్ముతారు పెద్ద 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 స్కాలర్స్ అండ్ దైవజనులు అందరూ కూడా. ఎందుకంటే నెక్స్ట్ దానికి వెళ్ళినప్పుడు చెప్తా, మీకు వినండి జాగ్రత్తగా. దానికి ఒక మీనింగ్ ఉంది, ఆన్సర్ చెప్తాను. తర్వాత ఫీస్ట్ ఆఫ్ అటోన్మెంట్ అంటే పాప పరిహారార్థపు రోజుది ఇక్కడ. ఆ తర్వాత గుడారాల పండుగ, ఆ తర్వాత ఉత్సవ పండుగ. ఈ హనూక్ అనేటువంటిది, పురిమని, ఈ రెండు కూడా తర్వాత వచ్చిన పండుగలు. ఇవి దేవుడిచ్చినవి కాదు, కానీ తర్వాత వాళ్ళు వచ్చిన పండుగలు. అవి ఎప్పుడు వచ్చినాయి కూడా మీకు తర్వాత నేను చెప్తాను. ఓకే, డోంట్ వరీ అబౌట్ దాట్. బట్ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ నెక్స్ట్ దానికి వెళ్ళి మనం చూస్తే దీంట్లో ఇంకా కొంచెం ఏమంటారంటే డీటెయిల్డ్ స్టడీ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. ఓకే, ప్రాబ్లీ ఓకే. ఇప్పుడు ఇది చూడండి, మీకు ఇంకొంచెం క్లారిటీగా ఇస్తున్నాను నేను. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణించింది పస్కా పండుగ రోజున. గుర్తుపెట్టుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించింది పస్కా పండుగ రోజున. ఆయన భూస్థాపన చేయబడి సమాధిలో ఉన్నది పులియని రొట్టెల పండుగ రోజున. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచింది ప్రథమ ఫలముల పండుగ రోజున. మళ్ళీ జాగ్రత్తగా వినండి, ఆయన చనిపోయింది పస్కా పండుగ రోజున. ఓకే, సో పస్కా బలి ఏదైతే ఉందో, ఆ బలి ఏదైతే ఉందో అదే మీరు గుర్తుపెట్టుకోవాలి. నిర్గమకాండంలో మనం 13వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందినటువంటి ఆ చివరి రోజున అది. సో అక్కడ పస్కా బలి అయిపోయినటువంటి దానికి సాదృశ్యమే యేసుక్రీస్తు ప్రభువారు. దాని యొక్క పస్కా యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తమునే వాళ్ళు డోర్ పోస్ట్కి పైన కుడివైపున ఎడమవైపున అలా పూశారు. అలా పూయడం బట్టే మరణదూతం వాళ్ళని దాటి వెళ్ళింది. పస్కా అంటే దాటిపోవుట అని అర్థం. పాస్ ఓవర్ అని అర్థం. సో మరణదూత దాటిపోయినటువంటి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళు పండగ చేసుకుంటారు. అదే రోజున మరణం మనల్ని దాటి వెళ్ళడం, అది క్రీస్తు ద్వారా మనకి జరిగింది. మనం రెండో మరణాన్ని తప్పించుకున్నాం. రెండో మరణం మనల్ని దాటిపోయింది. ఎప్పుడు అంటే పస్కా పండుగ రోజున యేసుక్రీస్తు ప్రభు నిజమైన గొర్రెపిల్ల, లోక పాపను మోసుకొని పోయే గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయినప్పుడు. అప్పుడు దట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నౌ పులియని అంటే చెప్పాను, పులుపు అంటే పాపమునకు సూచన అని చెప్పాను కదా. ఆయన పాపరహితుడుగా, పాపము లేనివాడుగా చనిపోయి, పాపము లేనివాడుగా ఆయన భూమిలో పెట్టబడ్డాడు. భూస్థాపనలో ఉన్నాడు ఆయన, ఆ యొక్క గుహలో ఉన్నాడు. ఓకే, అండ్ ఆయన లేచింది ఎప్పుడు? ద ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్ అంటే ఆయన లేచింది ప్రథమ ఫలముల పండుగ రోజున.
ఎంత అద్భుతమైన విషయం చూడండి. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు, యేసుక్రీస్తు ప్రభువారు మృతుల పునరుత్థానంలో ప్రథమ ఫలము అంటారు. మృతుల పునరుత్థానంలో ప్రథమ ఫలము. అంటే ఏంటి? అంటే ఏంటంటే ఆహ్, యేసుక్రీస్తు ప్రభువు కంటే ముందు అనేక మంది మృతుల నుంచి లేచారు. యేసుక్రీస్తు ప్రభు తర్వాత కూడా చాలామంది మృతుల నుంచి లేచారు. అందాకెందుకు? యేసుక్రీస్తు ప్రభువారే చాలామందిని చనిపోయిన వాళ్ళని లేపాడు. మృతుల్లోంచి లేపాడు. కానీ వాళ్ళందరూ మామూలు శరీరంతోనే వారు లేచారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మహిమ శరీరంతో లేచాడు. దట్స్ ఎ స్టోరీ. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మహిమ శరీరంతో లేచాడు కాబట్టి ఆయన మృతుల పునరుద్ధానంలో ప్రథమ ఫలము అని అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడినటువంటి వారే కొరింథీయుల పత్రికలో రాశాడు. సో చూసారా, అసలు హెబ్రీలకి తెలియకుండా వాళ్ళు పాటించేటువంటి పండగలు యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తున్నాయంటే ఎంత ఆశ్చర్యం అండి. అసలు యెహోవా దేవుడు ఎట్లా డిజైన్ చేశాడండి? హౌ డిడ్ హీ డిజైన్ అండి? ఓ మై గాడ్, సీరియస్లీ ఎస్, ఇట్ ఈస్ అమేజింగ్. అండ్ నౌ లుక్ ఎట్ దిస్. పెంతుకొస్తు పండుగ రోజున, ఏది మనకి సివాన్ మాసంలో మనం చూసేటువంటిది. పెంతుకొస్తు పండుగ రోజున ఏం జరిగింది? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. చూడండి అసలు ఎంత అద్భుతం చూడండి. పస్కా పండుగ రోజున యేసు చనిపోవడం, ఆయన పులినొట్ల పండుగ రోజున ఆయన భూస్థాపనలో ఉండడం, ప్రథమ ఫలం పండుగ రోజున ఆయన తిరిగి లేవడం, పెంతుకొస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం, సంఘం అంతా విస్తరించడం. ఏమండి, ఎంత అద్భుతమైన విషయం అండి. చూడండి ఆ పండగలన్నీ, అంటే హెబ్రీలు పండగలన్నీ నెరవేరుతూ వచ్చినాయి. ఏది సంఘం యొక్క చరిత్రలో కూడా, సంఘ చరిత్రలో కూడా నెరవేరుతూ వచ్చినాయి. అండ్ నౌ యు సీ ట్రంపెట్, ద ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ సెప్టెంబర్ చివరిలో 28, 29, 30 ఆ రోజుల్లో అది జరుగుతుంది. ఓకే, యహూల్ మాసంలో యహూల్ మాసంలో చివరి ఏమంటారు రోజుల్లో, అంటే అప్పుడు మన సెప్టెంబర్ 15, 14 ఆ టైం అనమాట. 15, 14 ఆ టైం. ఓకే, ఆ టైంలో మనకి ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్. అందుకే మీకు చెప్తున్నాను, చాలామంది దైవసేవకులు సెప్టెంబర్ వచ్చిందంటే సిద్ధపడండి, దేవుని అక్కడికి సూచన. ఎందుకంటే ఒక విషయం మీరు గమనించాలి, హెబ్రీలకు ఇవ్వనటువంటి 7 పండగల్లో ఆల్రెడీ 4 పండగలు నెరవేరినాయి కదా, ఇంకా 3 ఉన్నాయి. 4 ఏంటి? ఆఫ్ కోర్స్ 4 పండుగలు నెరవేరినాయి, ఇంకా 3 ఉన్నాయి కదా. మరి ఇప్పుడు 4 పండుగలు నెరవేరి 3 ఉన్నాయి అంటే ఖచ్చితంగా అవన్నీ సంఘ చరిత్రలో పక్కాగా ఒక సూచన మేరకే జరిగినప్పుడు, మరి ఇది కూడా ఒక సూచన మేరకే జరుగుతుంది కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఇది జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. ఓకే అండి. సో సెప్టెంబర్ మాసంలో యేసుక్రీస్తు వారు వస్తారు అనేటువంటిది చాలామంది చెప్తూ ఉంటారు. ఓకే, ఎందుకంటే ఈ పండుగలని బేస్ చేసుకొని అందులో సత్యం లేకపోలేదు, కానీ ఏ సంవత్సరం వస్తారో మనకు తెలియదు. అదొకటి మీకు చెప్పగలను నేను, ఏ సంవత్సరం వస్తారో మనకు తెలియదు. కానీ కరెక్ట్గా సెప్టెంబర్లోనే వస్తారా అంటే, మరి పైన ఉన్నటువంటి ఆ 4 పండుగలు కరెక్ట్గా మరి అదే టైంలో సంఘ చరిత్రలో అనుకున్నట్లుగా దేవుడు డిజైన్ చేసినట్లుగానే జరిగినాయి కదా. మరి అట్లప్పుడు ఇది కూడా దేవుడు తూచే తప్పుడు, మరి దేవుడు కూడా క్యాలెండర్ ఫాలో అవుతాడు. ఎస్, డెఫినెట్. అసలు క్యాలెండర్ పెట్టిందే అని అనుకోండి, ఖచ్చితంగా ఫాలో అవుతాడు. ఎస్, డెఫినెట్లీ దేవుడు ఖచ్చితంగా క్యాలెండర్ ఫాలో అవుతాడు, అందులో సందేహమే లేదు. సో యా, దట్స్ షూర్ థింగ్. దాని తర్వాత డే ఆఫ్ అటోన్మెంట్ అంటే జడ్జిమెంట్కి సూచన. అది మీకు తెలుసో తెలీదో, మన రాకడలో ఎత్తబడిన తర్వాత మనకు జరిగేది అదే. ఓకే, అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షంగా ఆయన యెరూషలేంలో ఆయన కుడి ద్వారం దగ్గర, తూర్పు ద్వారం దగ్గర ఆయన ఒలివల కొండ మీద ఆయన కాలు పెట్టినప్పుడు, ఆయన క్రీస్తు విరోధిని, అబద్ధ ప్రవక్తని, వాళ్ళని కూడా ఆయన నాశనం చేసిన తర్వాత చేయబోయేది కూడా అదే, అటోన్మెంట్. ద డే ఆఫ్ అటోన్మెంట్, జడ్జిమెంట్ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఓకే, సో ద డే ఆఫ్ అటోన్మెంట్ ఈజ్ ఫర్ జడ్జిమెంట్ అనమాట. ఆ విషయం గుర్తుపెట్టుకో, తీర్పు దినం, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ట్రంపెట్ తర్వాత తీర్పు. ఓకే, ట్రంపెట్ తర్వాత తీర్పు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అందుకే మనం ఎత్తబడిన తర్వాత తీర్పు. లేదంటే ఇశ్రాయేల్ ప్రజలకైతేనేమో యేసుక్రీస్తు వారు ఆయన బహిరంగ రాకడలో ఆయన వచ్చిన తర్వాత వాళ్ళకి తీర్పు, అలా ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి.
ఆ తర్వాత టిస్రీ మాసంలో ద ఫీస్ట్ ఆఫ్ ట్యాబర్నెకల్. ద ఫీస్ట్ ఆఫ్ ట్యాబర్నెకల్ అంటే దాన్ని ఏమంటామంటే గుడారాల పండుగ అంటాం. ఓకే, క్షమించండి, గుడారాల పండుగ అంటాం. సో ఈ గుడారాల పండుగ గురించి మనం చూస్తే మీరు గమనించాలి, మీరు గమనించాలి. ఇది ఎందుకు చేసుకుంటారు అంటే ఇశ్రాయేల్ ప్రజలు గుడారాలు వేస్తూ వాళ్ళు ఏ విధంగా అయితే దేవుని యొక్క కాపుదలను పొందుకున్నారో దానికి సాక్షాత్మే వేసుకుంటారు, సూచనగా వేసుకుంటారు. సరే, ఇది ఎప్పుడు జరుగుతుంది? సెప్టెంబర్ ఎండింగ్లో జరుగుతుంది. ఓకే, సెప్టెంబర్ ఎండింగ్లో జరుగుతుంది. ఆల్మోస్ట్ అంటే అటోన్మెంట్ తర్వాత, అంటే డే ఆఫ్ ది అటోన్మెంట్ తర్వాత గుడారాల పండుగ అనమాట. ఇక్కడ మీకు ఒక గొప్ప సత్యాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని తీసుకుని వెళ్ళి తర్వాత 7 సంవత్సరములు క్రింద శ్రమలు ఉంటాయి. 7 సంవత్సరములు సంఘముతో ఆయన పైన మేఘాల్లో ఉంటారు. అదే మధ్య ఆకాశంలో ఉంటారు. దాన్ని గొర్రెపిల్ల వివాహం అంటారు. మీకు ఇంకా నేను ఎస్క్రాలజీ చెప్పలేదు, కానీ కొన్ని మీకు చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ చెప్పాలి కాబట్టి. సో గొర్రెపిల్ల వివాహము 7 సంవత్సరాలు మధ్యాకాశంలో సంఘముతో దేవునికి మధ్య జరుగుతుంది. అక్కడ విశ్వాసులందరూ కూడా తీర్పు తీర్చబడతారు. దాన్ని బీమా సీట్ అంటారు. మీకు వివరంగా నేను తర్వాత ఎస్కటాలజీకి వచ్చినప్పుడు మీకు చెప్తాను, ఇప్పుడు చెప్పడం కుదరదు. ఓకేనా, కొంచెం మాత్రమే మీకు అవగాహన ఇవ్వడానికి చెప్తున్నా. ఆ తర్వాత అదే 7 సంవత్సరాల కింద శ్రమల కాలం ఉంటుంది. ఓకే, సో ఈ శ్రమల కాలం అంతమున తూర్పు నుండి 10 మంది రాజులు ఇశ్రాయేల్ మీద దండెత్తి అసలు ఇశ్రాయేల్ అనే పేరే లేకుండా చేద్దాము, అందరిని నశింపజేద్దామని క్రీస్తు విరోధితో కూడా కలిసి వాళ్ళు యూఫ్రటీస్ నది ద్వారా వచ్చి ఇశ్రాయేల్ దేశం మీద దండెత్తి దాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోతుండగా యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా ఏ విధంగా అయితే ఆయన కొనిపోబడ్డాడో అదేవిధంగా ఆయన ఒలీవల కొండ మీద కాలు మోపుతాడు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూస్తాం. అప్పుడు ఒలీవల కొండ రెండుగా విభజించబడుతుంది. ఓకే, ఒక పెద్ద లోయ ఏర్పడుతుంది. అండ్ యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు విరోధితోనూ అబద్ధ ప్రవక్తతోనూ యుద్ధం చేసినప్పుడు వాళ్ళు ఓడిపోతారు. అలా ఓడిపోయిన తర్వాత దేవుడు వారిని అగ్నిగుణంలోనికి పంపించి వేస్తాడు. క్రీస్తు విరోధిని అబద్ధ ప్రవక్తని అగ్నిగుణంలోనికి వారిని పంపించి వేస్తాడు, నెట్టి వేస్తాడు. ఆ తర్వాత మిగిలిన వారికి తీర్పు తీరుస్తాడు. అదే ద డే ఆఫ్ అటోన్మెంట్. ద డే ఆఫ్ అటోన్మెంట్ అదే వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు తీర్చిన తర్వాత ఏంటో తెలుసా అండి? 1000 ఏళ్ళ పరిపాలన. భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 1000 ఏళ్ళ పరిపాలన. సో భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతున్నారు. రెవల్యూషన్ చాప్టర్ 20, రెవల్యూషన్ చాప్టర్ 20 20వ అధ్యాయము 4 నుంచి 9-10 అధ్యాయాల వరకు మనకి 10 వచనాల వరకు 9-10 వచనాల వరకు మనకి ఆ మ్యాటర్ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు 1000 ఏళ్ళ పరిపాలన చేయబోతున్నాడు, భూమి మీద చేస్తాడు. అదే గుడారాల పండుగ. ఈ రోజున ఇశ్రాయేల్ ప్రజలు చేసుకునేటువంటి గుడారాల పండుగ యొక్క సాదృశ్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద 1000 ఏళ్ళు ఆయన పరిపాలన చేయబోతున్నాడు, ఆయన ప్రజలతో ఉండబోతున్నాడు. అండ్ ఆయన భూమి మీద పరిపాలన చేయబోతున్నాడు 1000 సంవత్సరాలు. అండ్ విశ్వాసులందరూ కూడా, ఆయన అనుసరించిన వారందరూ కూడా ఆయనతో కలిపి రాజ్యము చేస్తారు. రెవల్యూషన్ చాప్టర్ 20, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము గమనించాలి. అండ్ దట్ ఈస్ హౌ గాడ్ డిజైన్డ్. అట్లా దేవుడు యూదులకు ఇచ్చినటువంటి పండగలన్నింటినీ కూడా ఆయన అట్లా డిజైన్ చేశాడు, అలా డిజైన్ చేశాడు. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం అండి, అసలు ఎంత అద్భుతం. అయితే ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను. మీకు ఫీస్ట్ ఆఫ్ హనుకా గురించి మనం బ్రేక్ తీసుకుంటాం, బ్రేక్ తర్వాత చెప్తాను. ఇక్కడ ఒక మాట అయితే మీకు ముందు చెప్పాలి. అదేంటంటే, క్షమించాలి, ఇలా నేను విమర్శించడానికి కోసం కాదులే, కానీ మీరు జాగ్రత్తగా వినాలి దీని విషయం. ఏంటంటే, I'll stop the recording. ఓకే, మీరందరూ వినాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఏసన్న గారి చేత ప్రారంభించబడినటువంటి ఆర్గనైజేషన్ హోసన్న మందిర్, లేదంటే హోసన్న మందిరాలు, మినిస్ట్రీస్ ఉన్నాయి, మీకు తెలిసిన విషయమే.
వాళ్ళు గుడారాల పండుగ అని ఒకటి చేస్తారు. మీకు తెలిసిన విషయమే. ఓకే. గుడారాల పండుగ అని. ఎవరైనా చెప్పగలరా ఎప్పుడో ఆళ్ళు గుడారాల పండుగ చేసుకునేది? మీరెవరైనా కొంచెం చెప్పండి. గుడారాల పండుగ ఎప్పుడు? నేనే చెప్పేత్తలేండి. మార్చి నెల 2, 3, 4 అంట. మోస్ట్‌లీ దే ఆల్వేస్ డూ ద సేమ్. ఇగోండి మీరు ఎక్కడ చూసినా ఆళ్ళు మార్చి నెలలో చేస్తారు. మినిస్ట్రీస్ వాళ్ళు మార్చి నెలలో చేస్తారు వాళ్ళు. వాళ్ళు 2, 3 కాదు 3 అదేలెండి మార్చి నెలలో చేస్తారండి. 2, 3, 4 లేపోతే 3, 4, 5, 6లో అలా అనుకుంటా. మార్చి నెలలో చేస్తారు. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. ఫస్ట్ వీక్‌లో చేస్తారు. ఇక్కడ చూడండి. అది వాక్యానుసారమా? వాక్యానుసారమా? ఒకవేళ వాక్యానుసారం అయితే వాళ్ళు ఎప్పుడు కండక్ట్ చేయాలి? చెప్పండి. ఎప్పుడు కండక్ట్ చేయాలి వాళ్ళు? సెప్టెంబర్‌లో సెకండ్ వీక్‌లో కండక్ట్ చేయాలి. ఎందుకంటే వాక్యానుసారముగా యెహోవా దేవుడు క్యాలెండర్ పెట్టిన ఆ క్యాలెండర్ ప్రకారం, యెహోవా దేవుని యొక్క క్యాలెండర్ ప్రకారం గుడారాల పండుగలు ఇశ్రాయేలు ప్రజలు జరుపుకునేటువంటివి సెప్టెంబర్ సెకండ్ వీక్‌లో. ఆ! మరి వీళ్ళెప్పుడు చేస్తున్నారు? మార్చి నెల ఫస్ట్ వీక్‌లో. వాక్యానుసారమేనా? అది వాక్యానుసారమో కాదో మీరే చెప్పాలి. నేను విమర్శించాలని కాదు చెప్పట్లేదు. విమర్శించాలని కాదు. ఇప్పుడు గుడారాల పండుగ కాన్సెప్ట్ ఎవరిది? మీదా? మీదా కాన్సెప్ట్? దేవునిది. ఎక్కడి నుంచి తీసుకున్నారు మీరు? లేవియాకాండం నుంచి తీసుకున్నారు. లేదంటే బైబిల్ గ్రంథం నుంచి తీసుకున్నారు. పంచకాండం నుంచి తీసుకున్నారు. దేవుడు పెట్టినటువంటి 7 ఫీస్ట్‌లో నుంచి తీసుకున్నారు. ఓకే. మరి తీసుకున్నప్పుడు ఆళ్ళెప్పుడు చేసుకుంటారో అప్పుడు మీరు చేసుకోవాలి. ఎందుకంటే దిస్ ఇస్ గాడ్స్ డిజైన్. అంతే కదా! మీకు మీరుగా ఎట్లా చేసుకుంటారు అట్లాగా గుడారాల పండుగ అని చెప్పి? ఆ! అంటే నేనేమంటున్నానంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. దేవుడు యూదులకు ఇచ్చినటువంటి పస్కా పండుగ రోజునే యేసుక్రీస్తు మరణించినప్పుడు, పులిరొట్టెల పండుగ రోజున ఆయన పాతిపెట్టబడినప్పుడు, ప్రథమ ఫలముల పండుగ రోజున ఆయన పునరుద్ధాన్ని తిరిగి లేచినప్పుడు, పెంతెకొస్తు దినమున నాడు పరిశుద్ధాత్మ దేవుడు పంపించినప్పుడు, మరి ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్ టైంలో యేసుక్రీస్తు వారు రావడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుందని ఖచ్చితంగా 100% మనం భావించాల్సిందే. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ అది ఇంకా జరగలేదు. సరే పక్కన పెట్టండి. ఫీస్ట్ ఆఫ్ అటోన్మెంట్ అంటే తీర్పు దినం. ఓకే. అది ఇంకా రాలేదు. అది కూడా పక్కన పెట్టండి. కానీ గుడారాల పండుగ అనేటువంటిది ఆల్రెడీ చేస్తూనే వస్తున్నారు గదా! ఓకే. సో, వేయేళ్ళ పరిపాలన కూడా ఇంకా రాలేదు. సరే అది పక్కన పెట్టండి. బట్ మీరు చేయాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా లెక్క ప్రకారంగా జరుగుతున్నప్పుడు ఇది కూడా లెక్క ప్రకారం జరుగుతుంది కాబట్టి మీరు కూడా లెక్క ప్రకారం చేయండి అంటున్నాను నేను అంతే. అందుకని ఏమంటలేదు. మీరు గుడారాల పండుగ చేయదనుకో చేసుకోండి. మీరు గుడారాల పండుగ చేసుకోండి. ఇంకే పండుగైనా చేసుకోండి. కానీ దేవుని క్యాలెండర్ ఒకటి ఉంది కదా! ఆ క్యాలెండర్ ఫాలో అవ్వకుండా మీరు సొంతగా మీరెలా పెట్టుకుంటారు? అది నా ప్రశ్న. హోసన్న మినిస్ట్రీస్‌కి. అది. ఆళ్ళు పెట్టుకున్నప్పుడు ఒకసారి మాట్లాడదాం అనుకున్నానులే గానీ, నాకు కుదరలేదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఎలాగో మార్చి ఫస్ట్ వీక్‌లో పెడుతున్నట్టున్నారుగా పెడతారుగా. డెఫినెట్‌లీ ఆళ్ళకి నేను కౌంటర్ ఏస్తాను. 100% ఏస్తాను. అందులో నిస్సందేహంగా ఏస్తాను. ఎందుకంటే, ఏం తెలుసు మరి బైబిల్ మరి? ఇంకా బైబిల్‌ని ఏం ఫాలో అవుతున్నారు మరి? అంటే, అంటే ఏంటి ఏదో ఒకటి చేయాలనా? లేకపోతే అలాంటప్పుడు ఏదో ఒక పేరు పెట్టుకోవచ్చు. మనం మరి గుడారాల పండుగ ఎందుకు పెట్టుకోవాలి? అసలు ఆ కాన్సెప్ట్ ఎందుకు తీసుకురావాలి? సో, ఆ విషయం మనం గమనించాలి. అంతేకాకుండా మొన్న నేను చూసాను ఒకాయన శృంగధ్వనుల పండుగ అని పెట్టుకున్నాడు ఒకాయన. శృంగధ్వనుల పండుగ అంట. శృంగధ్వనుల పండుగ మహాసభలు అని పెట్టుకున్నాడు ఒకాయన. ఓరి నాయనో అనిపించింది నాకు. హ్మ్. అంటే బైబిల్‌లో చెప్పినటువంటి పండుగలని కొంతమంది
ట్రెండ్‌గా దాన్ని తీసుకొని ఫాలో చేయడానికి చేస్తున్నారు. సరే, చేస్తే చేయండిలెండి. కాపోతే అక్కడేం చెప్పిందో అలాగే కదా మీరు చేయాలి. బైబిల్‌కి విరుద్ధంగా అసలు ఆ డేట్స్ కాని టైంలో మీరెలా చేస్తారు? సో, ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఆల్‌రైట్. సో, ఓకే, దిస్ ఇస్ ద టైమ్ ఫర్ బ్రేక్. లెట్స్ టేక్ ఎ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్. ప్లీజ్ కమ్ బ్యాక్ బై ఇప్పుడు ఎంత టైము? ఆ టైం చూస్తున్నాను నేను. ఆ టైం తప్పు. ఇప్పుడు 11:40 అయింది. కమ్ ఎట్ 11:55 or 15 minutes, please. 11:55. Thank you.